వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. అసలు తెలంగాణ అంటేనే పెద్ద పండగ అనేది బోనాల్లో సందడి చేసే పోతురాజులు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఉన్నా కూడా ప్రత్యేక స్థానం ఉండేది ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు మనతో పాటు ఉన్నారు. అసలు పోతురాజు అంటే ఏంటి, పోతురాజుకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు పోతురాజుకి అమ్మవారికి అసలు సంబంధం ఏంటి, అన్నీ మనకున్న డౌట్స్ అన్నీ విజయ్ పోతురాజు గారితో తెలుసుకొని మనకున్న సమస్యలన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. విజయ్ పోతురాజు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను ఇప్పుడు 32 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈ సంవత్సరానికి 32 ఏళ్ళు. మన గోల్కొండలో వేసిన కదా, అవును, 32 ఏళ్ళు అవుతుంది. ఏవాటి నేను అమ్మ గౌలిపురాలు ఉంటా. ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు అంటారు నన్ను. గోల్కొండల ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఏవాటి ఇక గౌలిపురాలనేమో 32 సంవత్సరాలు. ఈ సంవత్సరానికి 32 సంవత్సరాలు అవుతుంది. 32 ఇయర్స్ అంటే మీరు సీనియర్ పోతురాజు కదా? సీనియర్ అంటే ఉన్నారు పెద్దలు, వాళ్ళు సీనియర్లు కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే పోతురాజుకి అసలు ఎలాగ గెటప్ వేయాలి అన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది కదా? తెలిసి ఉంటుందమ్మా. పోతురాజులు అనేది ఏంటంటే ఇవాళ రేపు డబ్బుల గురించి వేస్తున్నారు వాళ్ళు. రేపటి జీవితం వల్ల మాకు దోషాలు తలగొద్దు అనుకుంటేనేమో మంచిగా తయారవుతారమ్మా. వీళ్ళు ఏంటంటే నువ్వు ఏమన్నా కానీ, పోతురాజు ఏమన్నా కానీ ఆయనకు ఒక చెడు పేరు తెచ్చేటోళ్ళు ఎవరు అంటే దయ్యాలలాగా తయారయ్యేటోళ్ళు ఆ చెడు పేరు తెస్తారు. ఎందుకంటే పోతురాజు అమ్మవారు అంటే, అమ్మవారి తమ్ముడు అంటే ఆయనకి ఎంతో కోపం ఉంటుంది. అవును, అమ్మవాళ్ళనే కాపాడుకుంటూ వస్తుండంటే దయ్యాలను, భూతాలను, కామిని, కమ్ముకొని, పిశాచులని పారదోలుకుంటా అక్కకు రక్షణగా ఉంటాడు ఆ పోతురాజు. ఆ పోతురాజుని తీసుకొచ్చి పైసల గురించి ఏదేదో చేస్తున్నారు. ఆ రేపటి దినం ఎంతో దోషం అంటే ఆ స్వామిని తీసుకొచ్చి ఆ దయ్యాలు ముక్కు పుల్లలు పెట్టి ఏదేదో తయారు చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అది ఎప్పటికన్నా ద్రోహము, పాపం అది. ఎందుకంటే మన ఒక హిందూ ధర్మంలో పుట్టినప్పుడు ఒక ధర్మత నేర్పియాలి. మన వచ్చే కల్చర్కు, మన పిల్లలకు, చెల్లెలకు, కాబోయే తరానికి మనం ఏం బిర్దిస్తున్నాము. మన పోతురాజు అంటే ఎటు విధంగా ఉండాలి బేటా, పోతురాజు అంటే ఇట్లా ఉండాలి, పసుపు కుంకుమతోని తయారు కావాలి. పోతురాజు అంటే ఒక వీరగోళలు పట్టుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పట్టుకొని పోతురాజులు తయారైపోతారు. దానికి ఒక ఏం అంటట్ లేకుండా అయిపోయింది అనమాట. ఇవాళ రేపు వాళ్ళకే ట్రెండ్ అని చెప్పేసి వాళ్ళకే అది చేస్తారు అనమాట. అనేది ఏంటంటే ఆ గుడికాడ అమ్మవారి పోతురాజు ఎందుకు వేపిస్తారు ఎవరికి తెలియదు. ఎంజాయ్ గురించి వేయించుకుంటారు వాళ్ళు. ఆ పోతురాజు గురించి, ఆ పోతురాజు వస్తే మా గ్రామంలో ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఆ పోతురాజు వచ్చినప్పుడు గాలులు, దుమారాలు, దయ్యాలు, భూతాలు, కామిని, కంపటి, పిశాచులు ఆషాఢంలో ఏవది ఎక్కడికైనా అయితే వస్తావు అన్నీ తరిమి కొట్టేస్తారనమాట ఆ పోతురాజు. మన ఊరి మీద పెడతారు ఎందు గురించి పోతురాజుని, మా గ్రామాన్ని కాపాడని. ఆ బొడ్రాయి అమ్మవారి గుడి ముంగడ ఊకుంటేది ఎందుకు, అమ్మవారి రక్షణగా ఊకుంటాడు ముంగట. పోతురాజే మంత్రకాడే పోతురాజు. పోతురాజుని ఇట్లా కదిలిస్తే ఏమవుతాడు, భస్మం చేస్తాడు. ఆజ్ఞని ఇయ్యాల కాకుండా రేపటికి చాలా తప్పు. కానీ గుర్తించి అసలు పోతురాజు ఎవరు అని గుర్తించి మంచిగా తయారైతే వాళ్ళకు, వాళ్ళ కన్న తండ్రులకు, తల్లిదండ్రులకు ఓ చెడ్డ పేరు దేకూరి. నేను పోతురాజు అంటే అరే ఈమె కొడుక, ఈయన కొడుక ఇట్లా తయారవుతాడు అనుకుంటే మన ఇంటి వంశం పేరు ఖరాబ్ అవుతుంది. మన రేపటి పిల్లలు పుట్టినా కూడా అరే మీ డాడీకి ఇట్లా, నా పోతురాజు అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటాడా మీ డాడీ అంటే ఆ చిన్న పిల్లలకు గుంటెకి ఎంత దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ రేపటి గురించి అది చేసుకోవాలి. ఇవాళ చేసుకున్నామా, తినేసినామా, కడుపు నిండిందా కాదు, మళ్ళీ తెల్లారికి మనకు ఉండాలేదన్నా. రేపటి చెప్పుకోనిక కూడా ఉండాలి. ఏం చెప్పుకుంటారమ్మా, కళ్ళకు కూడా లెన్సులు పెట్టుకుంటారు. కళ్ళు కొన్ని రోజులకు కళ్ళు కనబడకుంటే ఎవడు చూస్తాడమ్మా. ఇవాళ రేపు కన్న తల్లికి, కన్న తండ్రికి అన్నం పెడతలేరు, ఎలగొట్టేస్తారు. రేపటి దినం నీకే కళ్ళు పోయి ఇట్లా అన్నావు అనుకో, ఎవడు దిగుతాడు, ఎవడు చూస్తాడమ్మా. అదే దోషాలు జరగకుంటే ఏమంటారు కదమ్మా, చెయ్యిలు పొయ్యి మీద పెట్టినాక, చేతులు కాల్చుకున్నాక
ఏ ఆకు పట్టుకున్నా ఏ మందు పెట్టుకున్నా మంటలు లేసా లేదా? లెగుస్తాయి. బరబ్బర్ లేస్తుంది. మీరు కూడా ఆ మంటలలో పడుతురు. ఎందుకంటే ఆ పోతురాజు మంచిగా తయారయ్యి నియమ నిష్టాలతోని ఆ పోతురాజు ఏంది ఆయన గురించి నలుగురికి చెప్పాలి. నా పోతురాజు అంటే ఇది. ఇవాళ రేపు అన్ని జుట్లు పెట్టుకుంటారు, విగ్గులు పెట్టుకుంటారు, డ్రామాలు ఆడుతారు, ఎక్కడనో ఏమో చేస్తురమ్మా. రేపటికి అల్లా చోటలను కూకబెట్టి ఇంటర్వ్యూ చేసి ఇది పోతురాజు అంటే ఇట్లనే ఉంటాడని అడగాలి. మీ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పోతురాజు నిలదీసి ఆ పోలీస్ ప్రభుత్వం కూడా డిఎస్పి గారు కానీ ఏసీపీ గారు కానీ ఎస్ఐలకి సర్కల్ కానీ వాళ్ళ పెద్దలకి వాళ్ళకు ప్రాధాన్య దండం పెడుతున్న ప్రతి ఒక్కరిని పోతురాజు అంటే ఎట్లా తయారు కావాలి ఒక 10 మందిని నిలబెట్టి అడగాలి. పోతురాజు అంటే ఏ పోతురాజు ఎట్లుంటాడు, ఏ పోతురాజు ఎట్లుంటాడు, ఆ దయ్యాల్లాగా వేసిన వాళ్ళని చక్కగా తీసుకోవాలి, పిఎస్లో ఊకబెట్టాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే హిందూ ధర్మంలో నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ హిందూ ధర్మాన్ని కించపరుచురు మనం హిందువులే. ప్రతి ఒక్కరు హిందువులు మన హిందూ ధర్మాన్ని బస్టు పట్టిస్తున్నారు. అంటే మన పోతురాజులు అనేది ఎట్లుండాలి, ఏముండాలి, ఏం లేదు. ఎవడో వచ్చుడు పెంటేస్తుడు, ఆ పెంటేసిన నీ చేతులు ఇరగాలనా కాళ్ళు ఇరగాలనా అర్థమైతే లేదు. నాకు అంత కోపం వస్తుంది అనమాట. వాళ్ళకి ఏమేరకు కొంతమందికి ఏదో పోతురాజు అంటే నేను కుసిగా వేస్తారు, వాళ్ళకి వచ్చేసి ధనాదాన్ని కుక్కబెట్టి పెయింట్ వేసేస్తారు, వీడికి ఇంతగా పన్ను పెట్టి అది పెట్టి ఏదేదో రాక్షసుల్లాగా చేస్తారు. ఒక రాక్షసి కాదు, పోతురాజు వచ్చిందంటే ఆ భగవంతుడు వచ్చిన స్వరూపం అని చెప్పేసి శాఖ పెట్టుకొని ఇంట్లో పెంచుకొని ఇంత గుమ్మడికాయ కొట్టుకొని కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టుకొని మన ఇంట్లోకి పిలుచుకొని ఇంత ఆడిపించి ఒక 500 1000 రూపాయలు ఇట్లా నోట్లో పెడతారు. ఎందుకంటే మా స్వామి మా ఇంట్లోకి వచ్చిండు, ఈ చీకటి పన పోతుంది, మా గాలులు దుమారాలు పోతుంది, మువ్వుల చప్పుళ్ళతోని జల 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 అని గలగలగలగల అంటుంటే ఆ పులికేకలు పెట్టుకుంటూ వస్తే దయ్యాలు భూతాలు కామెంట్ కమ్ముకుంటే పిశాచులు పోయినట్టు ఉండాలి. అంతేగాని ఏదో దయ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఆడిపించినట్టు అయిపోతుంది అనమాట. నేను మరీ చెప్తున్నా వాళ్ళకు ఒక టైం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మంచిగా తయారు గారు అని చెప్తున్నా. వాళ్ళకి చేతులు కాలక ముందే చెప్తున్నా అనమాట. ఆ చేతులు కాలినాక మంటలు అంటే ఏం చేస్తారు? కర్మ. ఆ రాతకు మించి ఎవడైతే ఓడు. నేను అనేది ఏంటంటే తెలుసుకొని పోతురాజు అయ్యరి స్వామి, అందరు చిన్నలు కానీ పెద్దలు కానీ తెలుసుకోరు పోతురాజు గురించి, తెలుసుకోరు. నేనే పెద్ద, నేనే పోతురాజు. ఏం పోతురాజులు బాబు, సచ్చే ముందు పానం ఏమనిపిస్తుంది అంటే కన్నా కొంతమంది పెద్దల గురువులు చెప్పారు నాకు, నేను ఎందుకు పుణ్యం చేసుకోలేను, ఇంతెందుకు పాపం చేసిన స్వామి అని తెలుసుకోక అప్పుడు చచ్చిపోయే టైంలో ఆత్మని ఆ పెద్ద గురువుల దగ్గర ఆత్మలు పోతప్పుడు చచ్చిపోయినాక నేను ఇంత పుణ్యం ఎందుకు చేసుకోవాలని అప్పుడు ఏడుస్తే ఎవరు ఏం చేస్తారు? ఉన్నప్పుడే పుణ్యాలు చేసుకోరి, సుఖం వండుర్రి, తల్లిదండ్రి పేరు నిలబెట్టుర్రి, పోతురాజు పేరు నిలబెట్టుర్రి. సాన్మే పరగ్నియా నా పోతురాజు అంటే అమ్మాయి పోతురాజు అని చెప్పుకుంటట్టు చెయ్యిరి. ఇవాళ రేపు ఏం నా పిల్లలకు ఏదో ట్రెండ్ లాగా చేయంగానే టకటకటకటకరా లేఖలు కొట్టేస్తారు. అదే భగవద్గీత చెప్తే పెడతారా? ఏదన్నా దేవుని గురించి చెప్తారా? కొట్టరు. వాళ్ళు తెల్లరా ఇట్లా అంటే కథమ్మా టకటకటకటగా లైక్లు పోతాయి. అట్లా అయిపోయిందమ్మా దునియా. ఈ ధర్మాన్ని పాటియకుండా పక్క దారి పడుతుర్రమ్మా. కాబట్టి మరి దండం పెట్టి చెప్తున్నా, పోతురాజులు మరి చెప్తున్నా, జర మంచి తయారు గారి బాబు. రేపటి దినం పోతురాజు పేరు నిలబెట్టురి. ఆ పోతురాజు పేరు తీసుకుపోయి ఏదో దయ్యాల్లాగా భూతాలలాగా అంతా పెండ పూసుకొని పియ్యి పూసుకున్నట్టు ఏందిరా బాబు, జర చూంచాంచురి బస్. అమ్మ చల్లని వాళ్ళు ఉండాలి. కొన్ని అమ్మ కూడా క్షమించది, కానీ మారూరి స్వామి ఆ టెంపుల్ల కాడ కూడా ఆ పిచ్చిగా తయారు కాకుండా వాళ్ళకు కూడా పెద్ద మనుషులకు మరి చెప్తున్నా బస్. పోతురాజు వేషం కట్టాలంటే అసలు నియమాలు ఏమైనా పాటించాలా? నియమాలు ఎట్లుంటాయి అంటే అమ్మ, ఫస్ట్ పొద్దుగాలే లేవగానే ఆడపడుచులు బోనం ఎత్తుకొస్తారు. ఒక్క పొద్దుల నుండి నెత్తి మీద ఎత్తుకొని వస్తారు, అమ్మవారి దగ్గర పెడతారు. ఎవరికి శాఖ పెడుతున్నావు మనం? బొడ్రాయికి పెడుతున్నావు. నైజం ఏమి పెడుతున్నావు? బొడ్రాయికి పెడుతున్నావు. కావున నా నియమనిష్టలు అంటే ఉదయం లేచి మంచిగా కొద్ది రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేసుకొని, జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేసుకొని పొద్దుగాలు లేచి ఆ రోజు పొద్దుగాలు లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసి ఆ భగవంతుడు సూర్య నమస్కారం గురువుల దండం పెట్టుకొని, అమ్మ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రి కాలు మొక్కేసి బస్ గురువులను దండం పెట్టుకొని బయటికి వెళ్ళి ఆ దేవతలు ఉపదేశం ఉంటే ఎవరన్నా ఉపదేశం గురువులు ఇచ్చే ఆ ఉపదేశం చదువుకొని సామాను పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కొట్టి సామాన్కు అగిరిపత్తి పెట్టి పొగేసుకొని సామాన్ కట్టుకొని ఆ తల్లిదండ్రులను దాల్చుకొని ఆ గురువులను దాల్చుకొని కొడికాలు పెట్టేళ్ళు జల్జల అంటది, ఇట్లా పై జన్ అంటది.
ఇట్లా 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 వచ్చేసే సముద్రం లాగా, అర్థమైందా? అట్లా చేసుకోవాలి, ఆ పద్ధతితో చేసుకొని ఎప్పటికీ సుఖపడతారో. మెల్లగా ఇగో మంచితనానికి మెల్లగా కొట్లాడి ఇట్లా మీదకి పోయి కింద పడితే కాదు, స్లోగా పోవాలి. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తున్నా. అందరికీ తెలుస్తుంది, అరే విజయ్ పోతరాజు అంటే అరే 4 మాటలు చెప్తాడని నలుగురు వస్తుంది. మీరు కూడా ఏదైనా చెప్పురి, బతుకురి, కాల్పిల్లి వేరేల మీద ఎరవద్దు. ఆయననే గొప్పనా ఈయననే గొప్ప చెయ్యిరి బాయి, చేసుకొని మీరు కూడా పేరు సంపాదించుకొని అంతేమా. కొన్ని విన్నాను నేను, పోతురాజు గెటప్ వేసిన తర్వాత మద్యం సేవిస్తున్నారు. అదేమంటే క్వశ్చన్ చేస్తే ఆ బరువు మోసి మేము నాట్యం ఆడడానికి మేము కొంచెం మద్యం సేవిస్తాము అని చెప్పని అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మద్యం అంటే ఇప్పుడు తాగుడు అంటే ఏంటంటే అమ్మా, ఒక టైంలో మా చిన్నతనంలో మా పెద్ద గురువులు చెప్పిరేమని ఇంత పోతురాజు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు అంటే ఒక మనిషి అది గంభీరంగా ఆడాలన్నా ఏదైనా చేయాలన్నా ఒక 2 పెగ్గులు తాగుతాడనమాట. ఇప్పుడైతే ఎవరు తాగుతలేము, మేము కూడా ఏం తాగుతలేము. అప్పుడు తాగుతుంటే మేము కూడా మా గురువులు చెప్తుండే 2 పెగ్గులు ఇస్తుండే. ఎందుకంటే అంత 3-5 గంటలు 4-5 గంటలు ఆడాలంటే దమ్ము అంత అది హుషారు ఉండదు అనమాట. తాగుతే ఏంటంటే అందరు తాగాలని ఏం లేదు, అసలు తాగనే వద్దు. తాగుకుంటే వేస్తేనే మనకు మొత్తం తెలుస్తుంది. ఇక ఒక పెగ్ తాగంగానే ఇంకో పెగ్ తాగంగానే ఆడవాడి ఈడొచ్చి పెచ్చి నన్ను కింద పడిపోతాడు, ముగ్గు పడిపోతాడు. కావున తాగొద్దు. అంటే కొంత పెద్ద మనుషులు తాగుతారు, తెలిసిన వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఆడ శాఖ పెడతారు కాబట్టి, ఆ పోతురాజు ముంగట పెడతారు కాబట్టి ఆ పోతురాజు 2 పెగ్గులు తాగి వెళ్తారు. ఇప్పుడు మేమైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా ఏం తాగుతలేను. అంతకుముందు అందరం ఉండం. మా గురువులే ఆగిచ్చినాక నాకేందమ్మా, పెద్దలు ఆగిచ్చినాక 2 పెగ్గులు తాగుతుంటే పోతురాజు చేస్తుంటే వెళ్తుంటే. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది, టైం లేదు. ఆడ ఇక్కడ అన్నదానం చేసే గోల్కొండలు అన్నదానం చేసే లోపలనే పబ్లిక్ అంతా వచ్చేస్తారు, ఇంటర్వ్యూలు వచ్చేస్తారు, అవి వచ్చేస్తారు. ఇక ఏడా సుకుని ఒక్కొని తాగట్టు ఉండదు. ఇక తాగినా కూడా మాట్లాడలేము కదా. ఇక అట్లని ఇక తాగుడు కూడా బంద్ చేసినాము. ఇక పైకి వచ్చినాక బట్టలు ఇప్పి తానం చేసినాక 2-3 పెగ్గులు తాగుతాం బస్. మా వాళ్ళు అందరూ ఉంటారు, అందరు ఎత్తుకొని వస్తారు అనమాట. బస్ ఇక జంజట్లేదు అనమాట. అంటే ఇవాళ రేపు అందరు తాగాలని ఏం జరువులు లేదు తాగాలని. అంటే పెద్ద మనుషులు వాళ్ళు తాగుతారు, ఎందుకంటే జర ఎంజాయ్ కావాలి, జర హుషారుగా ఉండాలి పానం అన్నట్టు అంతే తాగుతారు. కానీ ఏం ప్రత్యేకం లేం తాగి గొంతు కోసుకోవాలి కింద పడిపోవాలని ఏం లేదు బెట. బస్ నియమన ఇష్టాలు అంటే ఏంది, తల్లిదండ్రి కాలు మోకాలి, ఆ దేవుని తలుచుకొని గురువులను తలుచుకొని గురువులు చెప్పినట్టు వింటే అనుభవాలు వస్తాయన్నమాట. గురువు చెప్తుంటే వినరు. టోకర్ తగిలినాక అన్న ఇట్లా అయిందంటే ఇంట్లో చెప్పిపోరా నువ్వు అమ్మకు చెప్పిపో. మన గ్రామ దేవత మన అమ్మ ఉంది, మన ఇంటి ముంగట మన ఇంట్లో ఉంది అమ్మ నేను పోయేస్తామ్మా అని చెప్పేసి ఆ దేవతకు చెప్పిపో. పోయి వస్తా అని చెప్పు, నీకు అరకాలు ముడినాడితే అంత వింటున్నావా? మళ్ళీ మన ఇంట్లో అమ్మవార్లను కూడా మొక్కిపోరు, అమ్మకు మొక్కిపోరు. అమ్మ పోయిస్తామా దండం పెట్టుకొని అవుతుంది. మన ఇంటి కులదేవత ఉంటుంది, అమ్మ పోయిస్తా తల్లి అని నేను వచ్చేదాకా చూడతాలి. ఇప్పుడు కట్ట మీద ఉంటుంది కట్టమేసమ్మ, ఆ కట్టమేసమ్మకి అమ్మ ఎప్పుడన్నా చూడు, ఎప్పుడన్నా అమ్మ మంచి ఎక్కడన్నా లాంగ్ పోయే టైంలో ఇక్కడ తిరిగినా గుడి కనబడ్డది అనుకో, మేము వచ్చి ఉంటుంది అమ్మ పోయిస్తామ్మా అంటే నీకు వచ్చేదాకా నీకు కావాలంటుంది ఆమె తప్పకుండా ఉంటుంది. చాన్మార్ కాడ వెలిచింది ఎట్లా, ఇందుకే నిలిచింది చాన్మార్. మైసమ్మ అంటారు, ఇప్పుడు లక్ష్మీదేవి అంటారు, భాగ్యలక్ష్మీదేవి. ఇంత మొదలు మా చిన్నతనంలో మైసమ్మ అంటుండే. మైసమ్మ అంటుండే. అక్కడ అంటే కొంగు చాచి ఏదైనా అడిగినా కూడా కోరికలు తీర్చిద్దంట అన్నమ్మా. ప్రతి జాగాలో ఉందమ్మా. ఇవాళ రేపు ఏంటంటే జర అట్రాక్షన్ చేయగానే పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ప్రతి జాగాలో ఉంటుంది. దీపం పెట్టని జాగాలో దీపం పెట్టు, నీకు అమ్మవారి కళ్ళలో కనబడుతుంది. మరి అంతేందుకమ్మా, గోడకు బొట్లు పెట్టి బాలమ్మ అంటే బాలమ్మ, పోచమ్మ అంటే పోచమ్మ, మైసమ్మ అంటే మైసమ్మ, నీకు ఏ దేవత కావాలన్నా ఆ దేవత ప్రసన్నమవుతుంది. గోడకు బొట్లు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇంత బొట్టు పట్టి 2 తొట్టెలు కట్టేసి అమ్మ బాలమ్మ అంటే బాలమ్మ. ఒక దినం నా మీద ఛాతి మీద ఊకుంది. మా పిల్లలు పుట్టినాక మాకు తెలియదు ఇంట్లో బాలమ్మ ఉందని. వచ్చి ఛాతి మీద ఊకుంది. దమ్ వెళ్తలేదు, మెలకన ఉన్న దమ్ వెళ్తలేదు. దాని తర్వాత మా గురువుని అడిగిన, కమ్మత్కమ్మ ఇప్పుడు 20 ఏళ్ళ కింది మాట. మా గురువుని అడిగిన, అన్న ఇట్లా ఛాతి మీద చూపుకుంది ఏందన్నా, అంత పెద్ద శక్తి నా మీదకి ఎట్లా వచ్చిందన్న అంటే, వాళ్ళ ఇంట్లో బాలమ్మ ఉన్నట్టుందిరా అని. మన గోడకు బొట్లు పెడితేనే ఆమె వచ్చి పానం మీద ఊకుందంటే ఆమెకు విగ్రహాలు ఉండే ఏముండే, కానీ గోడకు బొట్లు పెడతాం. ఎరికన్నా బాలమ్మ అంటే గోడకు బొట్లు పెడతారు, పంచబాలమ్మ అంటారు, ఇంటి బాలమ్మ అంటే దాని అర్థం ఏందమ్మా, మన దగ్గర శక్తి లేదని కాదు, అమ్మవారి దగ్గర శక్తి లేదని కాదు. నువ్వు ఒక రాయిని తీసుకొచ్చి అమ్మ అని మొక్కు, నీకు అమ్మ ప్రసన్నమైతే తల్లి. అంత శక్తి ఉంది. నా కొడుకులకు మూతులు తెలియదు, ముక్కులు తెలియదు,
పిచ్చిన కొడుకులకు దేవుడు లేడు అది లేడు ఏది లేవు అంటాడు. అట్లా ఇప్పుడు పోతురాజు చేతిలో ఏదైతే ఈరగోలు ఉందో అసలు ఈరగోలు వెనకాల ఉన్న రహస్యం ఏంటి? వీరగోల దగ్గర అంటే మన భగవంతుడు శివుడు కానీ గణపతి కానీ దేవతలు వచ్చి అస్సంతో దేవనార్తిస్తారు. పోతరాజు అంటే ఇది ఉగ్రం అనమాట. వెళ్తానే ఇట్లా కోరికతో ఉంటాడు అనమాట, మింగాలే ఇలా జల్ల ఉంటాడు అనమాట. అప్పుడు ఏంటంటే ఆ స్వామికి కోపంతో ఉంటాడు. ఆ ఈరగోళలు ఉంటాయి, రక్షణగా ఈరగోళ. ప్రతి ఒక్క దేవుని దగ్గర ఆయుధాలు ఉంటాయి. శంకు చక్రం ఉంటుంది, గద ఉంటుంది, బాణం ఉంటుంది, భాగం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని ఆయుధాలు, ప్రతి ఒక్కరికి ఆయుధాలు ఉంటాయి. ఈయన పోతురాజుకు వీరగోలు, ఆ వీరగోలతోని కొడతానమాట. అందరూ దేవుళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు, ఈయననేమో కొట్టి దేవుని ఆర్తిస్తాడు అనమాట. అది ప్రసాదం అనుకుంటే ప్రసాదం. నన్ను కొట్టినవని గలవట్టి నూకిండు అనుకో, మనకి పాపమే. నువ్వు ఇప్పుడు తట్టు తగిలింది అనుకో, అమ్మో నమో నారాయణ అనుకున్నావు అనుకో, ఆ దేవుడు కనబడతాడా? అరే ఏమో దేవుడు ఉన్నట్టుండ అనుకోని దీని అమ్మ అని చెప్పి ఇంకోసారి తనినావు అనుకో, ఇంకా ఖాళీ అయిపోతుంది. అంతే కదా. అరే అమ్మ తలిగింది కదా, చిన్న దాంట్లో వెళ్ళిపోయింది దేవుడా అని చెప్తే దేవుడే కనబడతాడు. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా మనలో ఉంది దేవుడు, మనలోనే ఉంది. మన ప్రాణ ప్రతిష్ఠ చేయాలన్నా మనం ఏదనుకున్నా అవుతుంది, కానీ స్లో అవుతుంది. రేపు ఇయ్యాల కాకుండా రేపటికి మంచిగా అవుతాం. కామన్ కాదు, ఉరుకులాడు. పైస వెనుక మనం ఉరుకొద్దు, మన వెనుక పైసా రావాలి. అర్థమైందమ్మా? మనం అనేది ఏంటంటే సులువుగా నేనేం ఉరుకులాడలే. ఒక జమానా నుంచి నా పని నేను చేసుకుంటూ పోయినా, ఎంతమంది ఎక్కిరిచ్చి ఈ పసుపు కుంకుమ వేస్తే జరైనకపోతుంది, అది పోతుంది. పోయి నా ముఖం అయితే కనబడుతుంది కదా, మళ్ళీ కొద్దిగా అయినాక తయారుగా అవుతా. నాకు అవసరమే లేదు, దేవుని పేరు మీద నమ్ముకొని ముందుకెళ్ళిపోతే కథం అయిపోయింది. పోతురాజు చేసిందా లేదా, అంతేగాని నా అందం మీద కాదు. నాకు పోతురాజు చేసినా వెళ్ళినా ఎంట్రెన్స్ బరాబర్ ఉందా, బరాబర్ వెళ్ళినామా, పబ్లిక్ కుదిపెట్టినామా, బస్ చాలంటే నాకు పెయింట్ ఉండాలి, ఎప్పటికీ చెయ్యాలని ఏమీ లేదు, బస్. ఇప్పుడు మీరు 32 సంవత్సరాలు అయింది పోతురాజు గెటప్ వేసి. ఫస్ట్ సారి మీరు పోతురాజు గెటప్ మొక్కుకొని వేసారా, లేకపోతే ఏ విధంగా వేసారు మీరు? మొక్కుకొని అంటే అమ్మా, అది ఎట్లా అంటే నేను ఒక్కొక్క పూజ చేస్తుంటేను, ఇక సామాను సంచి పట్టుకుంటుంటే, డోలు కొట్టుకుంటుంటే పోతుంటే, నింబడి పోతుంటే పూజలల్లా. ఇక వాళ్ళు వచ్చి మా గురువుల దగ్గర అడుగుతుండే, నిమ్మకాయలు కొబ్బరికాయ అవి బందీసులు ఇట్లా రెట్ట కట్టుకుంటాము, ఆ నిమ్మకాయలు నడుమలో పెట్టుకుంటారు. పోతురు అదిలో ఏం కాకుండా కూడా ఏమైనా చేసినా తలగకుండా అట్లా ఇస్తుండే అనమాట. నేను కూడా చూస్తుంటే అందరు వేస్తారు, నేను కూడా నాకు కూడా బుద్ధి పుట్టింది వేయాలని. మేము చిన్నప్పుడు ఇక్కడ ఈ సుధా టాకీస్ కాడ పొటేల్ పరమేశ్ అని ఉండు, అలాది ముత్యాలమ్మ కూడా ఉంది, ఆడ పాండు పోతురాజు అని వేస్తుండే. ఆయన చూడడానికి మేము పోతుంటాం చిన్నప్పుడు, ఎక్కడ పోకపోతుంటే ఈ సికింద్రాబాద్ కానీ లాల్ ఎక్కడ కానీ పోకపోతుంటే ఈ సోటాక్స్ కాడికి వస్తుంటే చూస్తుంటే ఆయన బస్సు ఆడుతుండే అనమాట. ఇక ఆయన చూసుకుంటూ మాకు చిన్నప్పుడు అట్లా పూజలలో పోయినా, దాని తర్వాత అందరూ వేస్తున్నాను నాకు కూడా వేపియానా అంటే మా గురువు డైరెక్ట్ మా ఇంటికాడికి నేర్పించింది. 2 బోనాలు తీసుకొని మా ఇంట్లోకి వెళ్ళి బస్సులో బోనాలు ఎక్కిచ్చేసి పోయినాం. అట్లా ఇక సంవత్సరం మా ఇంట్లోనే చేస్తుంటే ఇక బస్సులో పిల్లలు కలిసి అన్న మేము కూడా వేయించామా నా పోతురాజు అని చెప్పి ఆ పిల్లలు కూడా వేయిస్తారు. బస్ మా గురువు అడిగినాము, అన్న నేను పోతురాయాలి అనుకుంటున్నా అంటే మా గురువు వేయించిండు, అన్నీ చేసినాము. సో మీరు అప్పుడు పోతురాజు గెటప్ వేసినప్పుడు పోతురాజు అనేది ఒక్క సెకండ్ ఒంటి మీదకి వచ్చి వెళ్ళిపోయిద్ది అన్నారు కదా, అది ఏంటంటే సెకండ్ అంటే అమ్మా ఎట్లుంటుంది అంటే అది ఆ మూమెంట్ బట్టి ఉంటుందమ్మా. ఆ మూమెంట్ బట్టి జల్జల ఒక సెకండ్లలో వస్తుంది, 2 సెకండ్లు 3 సెకండ్లు రావచ్చు. అంటే మంచిగానే కనబడ్డట్టు ఉంటుంది, కొద్దిగా నీకు కూడా అర్థమయ్యేటచ్చు, కనబడ్డట్టు ఉంటుంది, మంచిగానే కనబడుతుంది. అది గుమ్గుమ్ ఉంటుంది అనమాట, జల్జల ఉంటుంది అనమాట. ఆ జల్జల ఉంటుంది, ఆ గుంపని వచ్చేస్తుంది. ఇట్లా ముంగడికి రాగానే ఆడ తల్లిని చూడడం, పిల్లని చూడడం, 5-6 మందిని టక్క కొడుతూనే ఉంటాం అనమాట. ఆ ఉగ్రం అనేది ఆ దెబ్బలు ఎన్నోళ్ళకు 5-6 మందికి తలుగుతాయి చూడు దెబ్బలు, అది పవిత్రమైన దెబ్బలు అనమాట. ఆ దెబ్బలు తలిగితే ఎంత ప్రాణాలు కూడా కుళ్ళైపోతుంది. కొంతమంది చెప్పుకున్నారు, అన్న మాకు మంచి అనిపించింది అన్న దెబ్బ పడ్డందుకు. కొందరు కోపాలకు వచ్చారు, కోపాలకు వచ్చి వాళ్ళకు ప్రసాదం కాదు, ఇష్టమైపోయింది. దాని తర్వాత వాళ్ళకు చెప్పారు, అన్న మంచిగా అనిపించింది అని చెప్పారు. మాకు కూడా ఆనందం, వాళ్ళకు కూడా ఆనందం. బస్ దేవుని ప్రసాదం అనుకోవాలమ్మా ఏదైనా కానీ. ఇప్పుడు పోతురాజుకి నల్ల మైసమ్మ అసలు సంబంధం ఏంటి? ఇద్దరు నల్లపోచమ్మ నల్లపోచమ్మ అంటే ఏందంటే
ఆ పోతురాజు ఎట్లా పుట్టిండంటే ఆడికి పోవాల్సి వస్తుంది, అమ్మవారు పుట్టిన కాడికైనా పోవాల్సి వస్తుంది అనమాట. ఆ శివుడు అమ్మవారికి సౌడమ్మకు పోయి అడుగుతాడనమాట, పార్వతీదేవి అడుగుతుంది అనమాట సంతానం కావాలని. సంతానం కావాలంటే నీకు ఎంత సంతానం కావాలంటే ఒక్కరో ఇద్దరు అడగతలేదు, ఆమె 1000 సంతానం అడుగుతుంది అనమాట. అడిగితే ఏందమ్మా నువ్వు ఇంతగానం సంతానం ఎట్లా అంటే నేలే కావాలని జిద్దు చేస్తుంది పార్వతీదేవి. అప్పుడు అందరి దగ్గరికి పోతే ఎవ్వరూ పుట్టనంటారు పార్వతీదేవి గర్భాన. అప్పుడు సౌడలమ్మ దగ్గరికి పోయి ఆ సౌడలమ్మని అడుగుతాడు, అమ్మా నువ్వు పార్వతీదేవి గర్భాన జన్మించమ్మా ఇట్లా సంగతి అంటే, నేను జన్మించను అంటే లే అమ్మా నువ్వు జన్మించాలి అది ఇది అని అంటే, మళ్ళీ శివుని దగ్గరికని ఆయుధాలు తీసుకుంటుంది, బ్రహ్మదేవుని విష్ణుదేవుని దగ్గరికైనా ఆయుధాలు తీసుకొని సంతానం ఇయ్యలేనని మర్చిపోతాడు అనమాట పార్వతికి. ఇక మర్చిపోతాడు, ఏటమారిగానే పోతాడు అనమాట. పోతే ఆ శివుడు పోగానే ఈమె ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమె గర్భం జాన్స్తుంది అనమాట. నేను లేనిది ఎట్లా కడుపుతోని ఉంటావు అని చెప్పేసి ఆమెకు బాధలు పెడతాడు. ఇక దాని తర్వాత ఆమెకు గంధం చెక్కలు పేర్చి ఆమెని అలా పంపిస్తాడు. పంపించినాక అమ్మ నల్లపోచమ్మ పుడుతుంది, నిండు గర్భ విసిరిలి అలా పంపిస్తాడు. వరెవరే శంకర అలా నాడు నన్ను లగ్గమాడమంటే భస్మం చేసినవి, ఇలా నాడు నా తల్లిని ఇలా పంపిస్తావురా అని చెప్పేసి నీ కాళ్ళు అంటిల్లా అనగానే కాళ్ళు అంటిలైపోతుంది కట్టేసినట్టు. ఇక ఈపుల రాసపుండు పుట్టిస్తుంది, దున్యా బాధలు పెడుతుంది. పెట్టినాక అయ్యో ఏంది చచ్చిపోయిందని పోతుంటాడు శివుడు. చచ్చిపోయిందని పోతుంటే వెనకకేనికి ఆవాజ్ రాగానే ఏమని చూసి ఇక ఆమె బాధలు పెడుతుంటుంది పుట్టినప్పటి నుంచి. అగ్గిల పంపించిన తల్లిని అగ్నిదేవునికి చెప్తుంది, నా తల్లికి ఇంత చీర కూడా అంటుకోవద్దని చెప్తుంది అనమాట అగ్నిదేవునికి. వాళ్ళకి ఇద్దరికి ఏం కాదు, మళ్ళీ బయటకు వెళ్తారు. ఈయనకు దున్య బాధలు పెడతారు శివునికి. అరే నువ్వు లోకానికి దాతవైతే నేను లోకానికి మాతాడవుతారా అన్నది ఎవరు? నల్లపోచమ్మ అన్నది పుట్టుకలనే. ఎందుకంటే అన్ని ఆయుధాలు తీసుకుంది, ఆమె కూడా శక్తి ఉంది, నేను మర్చిపోయాడు కదా. అట్లా దాని తర్వాత ఇక ఆయన ఏం చేస్తాడంటే ఇది పుట్టినప్పటి నుంచి నాకు బాధలు పెడుతుంది అని చెప్పి తీసుకుపోయి ఆ కొండలలో వేస్తాడనమాట. ఇక తేనె తాగి పుట్టింది తెలివిగల సుందరి, పాలు తాగినే పుట్టింది బలమైన సుందరి అంటారు అనమాట ఆమె. ఆ తేనె తట్టలు కలుతాయి కదా ఆ గోడలకు రాళ్ళకు, ఇక తాగి బతుకుతాయి అనమాట. దాని తర్వాత ఈడ ఇసిపెట్టేసి దీన్ని పీడ పోయిందని చెప్పేసి పోయి తానం చేసుకొని ఆ ఎర్రమ్మను తీసుకొని ఎర్ర పుచ్చమ్మను తయారు చేస్తాడు. చేసి ఆమెను తీసుకొస్తాడు అనమాట. ఇక ఎత్తగా పెద్దగా అవుతారు. అది కథ ఎన్నో రోజులు ఉంటుంది. ఇక ఎత్తగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయినాక ఇప్పుడు నల్లపోచమ్మకు లగ్గం చేయడు, ఇక ఊరే యువతలే వేస్తారు అనమాట. అగ్గిల అందుకనే పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఎవరన్నా చనిపోయి బతికిర్రు అనుకో వాళ్ళని తీసుకపోయి ఊరు అవతలు వేసి పెడతారు. అప్పుడు ఉంటుండే, మనమే ఊరు అవతలు ఉన్నాం ఇప్పుడు. అప్పుడు గుళ్ళు కూడా ఏం చేస్తుండే ఊరు అవతలు ఉంటుండే కట్ట మీద అక్కడ. ఎందుకంటే అప్పుడు కాలం చేసిర్రని చెప్పేసి పుట్టిర్రా మళ్ళీ బతికిర్రానికి వాళ్ళని తీసుకొని అట్లా వేస్తారు అనమాట. అట్లా నల్లపోచమ్మ అట్లా ఉంటుండే అనమాట. ఊరు అవతలు ఉంటుండే బొడ్రాయి. కానీ మనమే ఇప్పుడు ఊరు అవతలు ఉన్నాం ఇప్పుడు నల్లపోచమ్మ పక్కకు. అది కూడా జాగ్రత్త దొరకలేదు ఇప్పుడు. అట్లా ఏంటంటే అట్లా ఒక్క నిమిషం ఏమన్నా మర్చిపోయినా. ఎర్రపోచమ్మని పెంచగా పెద్దగా అవుతుంది ఎర్రపోచమ్మ. ఇక నల్లపోచమ్మ కూడా పెద్దగా అయిపోతుంది. ఇక ఆమెకు పెళ్లి చేస్తా అని అంటారు అనమాట. ఈమెకు లగ్గం చేయరు. ఈమెకు లగ్గం చేయక ఆమెకు పెళ్లి చేస్తుంటారు. పెళ్లి చేస్తా అంటే ఇప్పుడు పత్రికలు అంటారు, అప్పుడేమో మూరాడి ముంత అంటుండే పెద్ద మనుషులు. ఇక అది తీసుకుపోతుంటే సాకలైనా చూసి ఆహా చూడ చక్కదనం నేను లగ్గం ఆడతా అంటాడు అనమాట. లగ్గం ఆడతా అంటే ఎవరెవరే మానవాను లగ్గం నన్ను ఆడతావురా అంటే అవును నిన్ను ఆడతా అంటే మళ్ళీ రేపు రా మా తమ్ముడు ఉంటాడు మళ్ళీ మా తమ్ముడితో మాట్లాడు అని. మంచిదని తెల్లారి రాగానే ఏడుపోచమ్మ నీ తమ్ముడు ఇంతుంటాడా అది కాలు కింద ఉంటావా అనగానే ఇక కోపం వస్తుంది నల్లపోచమ్మ. వరవరే పొలిమిరగాసి పూతలింగా కట్టు ఓదవాడ కన్న కొడుకు పెట్టి ఓదవాడ పెద్ద కొడుకు రారా మంత్రకాడ తంత్రకాడ అనగానే జోడ వీరగోళలు తీసుకొని రారా నీ గౌ పిల్ల వచ్చేసి దానికి వస్తని కొరుకుతాయనమాట. కొరకంగానే అమ్మా నువ్వు దేవతవని గుర్తించలేని అరుణాన్ని నన్కారం పడ్డమ్మా నువ్వేమన్నా దేవునార్తి పెట్టు తల్లి అంటే అప్పుడు ఏం చేస్తుందంటే పోచమ్మల కాడ కాసమ్మల కాడ దుబ్బలమ్మల కాడ దూరాలమ్మ కాడ నీకు ప్రతి సావుల కాడ దినాల కాడ ప్రతి జాగాల నీకు హక్కు ఉంటుంది అని చెప్పేసి దేవునార్తి పెడితే అమ్మా దేవతవని గుర్తించలేనమ్మా అని చెప్తే అప్పుడు ప్రాణం రిలీఫ్ అయిపోతుంది శాంతమేతనం అయినాక. దాని తర్వాత అందుకని గుళ్ళ కాడ సాకులలో హక్కు ఉంటుంది అట్లా అనమాట. ఇక సాకలలో కాకుంటుంది కాబట్టి ఆయన అది అయిపోగానే నిర్మాణం కాగానే పోచమ్మ అంటుంది మళ్ళీ నేను తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి రా నా మీద రక్తం పడ్డది ఇప్పుడు సాకల పులి కానీ గావు పట్టినావు మళ్ళీ నువ్వు బట్టలు ఉతుకరారా అంటే నన్ను బట్టలు ఉతుకరమ్మాట నిన్నే మింగేస్తా అని చెప్పేసి ఆయన పెట్టేసి మింగనికి రాగానే 50 ఇళ్ళ నిమ్మకాయ తీసుకొని ఇట్లా కొట్టంగానే అందుకనే బొడ్రాయి ఆడుంటాడు అమ్మవారి నవ్వుకుంటుంది అనమాట.
దాని గురించి ఆడ బొడ్రాయి ఆమె నిలిచిపోతుంది, ఈడ ఈమె నిలిచిపోతుంది అనమాట. అందుకనే అమ్మవారు ఎదురుగా ఉంటుంది అనమాట. అందుకనే అమ్మవారు ఎదురు పోవద్దు అనమాట. అమ్మవారికి ముంగట ఉంటుంది ముఖం. మన ఊరి మీద ఉండేదేమో అక్కడ ఉంటుంది అనమాట, ఎక్కడ బయట సైడ్ ఉంటుంది. ఈయనదేమో అమ్మవారికి ముఖం ఉంటుంది అనమాట. తూర్పుకేను ఉదయించినట్టు అమ్మవారికి ముఖం చూస్తుంటారు అనమాట ఆశతోని. ఆ బోనమన్నం తీసుకొచ్చినా కూడా వెనక పెట్టాలి. పోతరా ముందుగానే పెట్టినాం అనుకో నాకేస్తాడు అనమాట. పెట్టిన పుణ్యం ఉంటుంది. బోనమన్నంకు కూడా ప్రత్యేకంగా ఉంది. మన బొడ్రాయి వెనక పెట్టాలి. వెనక పెడితే ఆయన ఇట్లా అని తిననీకి ఎంత టైం పడుతుంది, మనకు కూడా అట్లా లేట్ అవుతుంది అనమాట. అట్లా తినిపించాలన్నమాట ఆయనకు. ముంగట పెట్టేసినా నువ్వు కొండలు పెట్టు, బిందెలు పెట్టు, ఏది ఉన్నా మింగేస్తాడని, దయ్యాలని, భూతాలని, దున్నపోతులని ఇట్లని. ఒక టైంలో దున్నపోతులని బలి ఇస్తుండే. ఇప్పుడు ఇస్తుండ్రా? లేదు. మళ్ళీ శంకరాచార్యులు వాళ్ళు పెద్దలు గురువులు వాళ్ళు శ్రీచక్ర యంత్రాలు పెట్టి కాశీలో కానీ ప్రతి జాగలల్లో యంత్రాలు పెట్టి శాంతం చేసేది కాబట్టి ఇప్పుడు ఎక్కువ బలిలు లేవు. ఒక టైంలో ప్రతి గుడి కాడ బలిలు ఉంటుండే, దున్నపోతుల బలిలు ఉంటుండే. అందరు ఏమంటారు అంటే యాటను కోసుకొని దేవుని కూడా పోయేనికే యాటను పోయినకే అమ్మో జీవహింస అంటారు. మళ్ళీ పక్కకేని కిలోలు కూర పోతూనే ఇట్లా పక్కకేని. నువ్వు సండే కానీ టకా 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 సప్పుడు వస్తుంటుంది మా ఇంటికాడ. ఈడికైనా అందాక 3-4 దుకాణాలు ఉన్నాయి, ఈడికైనా అందాక 5-6 దుకాణాలు ఉన్నాయి. టకా టకా పొద్దుగాలు సప్పుడు వచ్చిందంటే అరే సండే నువ్వు మర్చిపోయి ఏమనుకో అనుకున్నాం అనుకో టకా 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 వస్తూనే ఉంటాయి పొద్దుగాలు 4 గంటల నుంచి కూర. అంటే దాని అర్థం ఏంది? దేవుని కాడ వస్తేనేమో అదే అంటారు. అంటే దేవుని కాడ అమ్మవారి దగ్గరికి ఆడపడుచులు ఏం చేస్తారంటే బోనం ఎత్తుకొని వస్తారమ్మా. మంచిగా నిండారా స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో లోపల ఒక్క పొద్దులుండి నెత్తి మీద బోనం ఎత్తుకొని అమ్మకు పెట్టినాక నీ ప్రసాదం తింటానికి కొంతమంది బోనాలు ఎత్తుకొని వస్తుంటారు. వచ్చి పిల్లల్ని ఇచ్చిపెట్టాలి, అందరిని ఇచ్చిపెట్టి లైన్లో నిలబడి ఆ అలంకరణ చేసే అమ్మవారికి బోనంకు కుండ మీద దీపం పెట్టి వింటున్నావా ఆకుకూరలు పెట్టి తీసుకొని వచ్చి అమ్మవారికి పెడుతున్నారు. ఆ అమ్మవారి దగ్గర పెట్టినాక తీసుకుపోయి చెత్త కుండీలలో వేస్తున్నా అమ్మ. నేను కూడా ఎంతమందిని చూసిన. అరే ఏమన్నా అంటే మేము అంతే పడేస్తామంటున్నారు. అరే కాదన్నా ఇట్లా చేయొద్దు అన్నా కూడా ఇంటలేరు కొంతమంది. నేనంటే కొంత మా నూరిలు లేకుండా లేదు అసలు పద్ధతితోనే. అయితే అమ్మవారికి రత్తి పెట్టినాక 12 గంటల రాత్రి ఇంత గుమ్మడికాయ కొట్టు, నీకు తోసింది గుమ్మడికాయ కొట్టు. కొందరు యాటను కాబడతారు, కొందరు యాటను కోస్తారు, లేకుంటే కొందరు కోళ్ళని కోసుకుంటారు, కొందరు గుమ్మడికాయ ఇంత బలి. అది సాయంత్రం అందరు బోనాలు అయిపోయినాక 12 గంటల రాత్రి కొట్టేసి ఆ గంపలు వేసుకొని ఆ కసరత్త గంపలు వేసుకొని ఓం బలి ఓం బలి ఓం బలి అని తలుకుంటే మన గ్రామం అంతా మంచిగా ఉంటుంది. చిన్న గుడి కాడికే ఎందుకు కాదు, పెద్ద గుడి దాకా ప్రతి ఒక్కరు జలుకుంటారు. పెద్ద గుళ్ళ కాడ జల్లుతారు. కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు వచ్చి చేస్తారు కదా మనం ఎందుకు జల్లుకోవాలి అంటారు. అది కాదు, గుడి ఉన్నప్పుడు ఆ గుడి అన్నం ఏం చేయాలి, ఎందు గురించి పెట్టినాం అది. ఆ పోతరాజు తిన్న అన్నం మిగిలింది బలి జల్లుకోవాలి. బలి జల్లుకున్న మిగిలింది తీసుకుపోయి కాలువలు వేసేయాలి, మూసి నదిలో వేసేయాలి, ఒక కాలువ పారే గంగలు వేసాలి. దానికి చెడు ఉంటుంది. గంగని ఆ గంగలే తీసుకుపోయాయి అర్థమైందా? లేకుంటే గుళ్ళ ప్రదేశంలో వేసినాం అనుకో మురిగిపోతుంది అది. ఇట్లనే కాలువలు వేసినాం అనుకో చేపలు కానీ ఏవి కానీ తింటాయి. అంతేనా? చేపలు కానీ ఏవి కానీ తింటాయి. పారే గంగలు వేస్తే నీట్గా అయిపోతుంది అది. గంగ పోయినా కొద్దిగా నీట్గా అయిపోతుంది నీళ్ళు. అట్లా ఇప్పుడు గంగ అంటే గుర్తుకొచ్చింది. పోతురాజు చేతిలో ఈరగోళలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత గెటప్ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే కొంతమంది అక్కడ పడేస్తున్నారు, కొంతమంది బావిలో వాటిలో కలుపుతున్నారు. ఇది ఎంత అసలు ఏం చెయ్యాలి? ఈరగోళలు పడేసేది కాదు. నేను ఒక్కసారి తయారు చేసుకున్నాను అనుకో నాకు ఒక 20 ఏళ్ళు వస్తుంది, 15 ఏళ్ళు. అది నా ఏమంటే దానికి గీటీలు వేస్తాము. ఒక ఈరగోళ ఉందానని అది ఏంటంటే ఒక ఈరగోళ అనేది మనం ఒక సుట్లు చుడతాం అనమాట. ఒక గాజులు ఎట్లుంటే మనకు అట్లా దానికి ఈరగోళకు సుట్లు చుడతాం అనమాట. సుట్లు చుట్టి ఎన్ని 5 వస్తాయి అనమాట. 5 గాజులు ఇక్కడ 5 గాజులు అంటే గాజుల్లాగా ముళ్ళు వేస్తాం అనమాట. ఆ ముళ్ళు వేసిన జాగాలు ఏమవుతుంది అంటే నీకు ఈ తోకనే ఖరాబ్ అవుతుంది. ఇదంతా ఖరాబ్ కాదు. వేరే వాళ్ళదేమో ఈడికైనా ఖరాబ్ అయిపోతుంది, ముడి ఉండేది కాబట్టి. నాది ఈడ 3 ఉంటుంది, ఈడికని ఈడ 3 ఉంటుంది, ఈడికని ఈడ 5 ముళ్ళు ఉంటాయి. 5 ముళ్ళల్లో అన్నీ దాటి ఖరాబ్ కాదు, ఒకటే ముడి కాడ దాటితే ఖరాబ్ అవుతుంది అనమాట. ఇది ఈరగోళ అంటారు. జనుపుతో తయారైన ఈరగోళ. ఇక ఈడికేని ఇట్లా నీట్గా తయారవుతుంది అనమాట. అందరికీ ఇట్లా దారం కడతారు ఈడ. అట్లా కాకుంటే ఇది అఖండ అనమాట. అఖండ్ ఈడొకటి ఈడ పట్టుకుంటాం. ఆడికి నీడికి వచ్చినాక ఇది ఈడ భుజం మీద వస్తుంది కాబట్టి ఈడొక గీటి,
ఈడ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అవును. ఈడ 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 రక్షణ, ఈడికేని మళ్ళీ ఈడ రక్షణ, ఇన్ని ఇగో ఈడ రక్షణ. ఖరాబ్ అయితే గీదే ఖరాబ్ అవుతుంది, ఇందాక రాదు. మళ్ళీ దీనికి ఏం చేస్తామంటే ఒక కొన తీసుకొని ఇంత జన్ము తీసుకొని మళ్ళీ పెట్టి అల్లుకుంటాం అన్నమాట. మళ్ళీ పనికి వస్తుంది. ఇక వేరే వాళ్ళది అంటే ఇక రెడీమేడ్ అవి తెచ్చుకుంటారు కదా, 1000-1500 తెచ్చుకుంటారు, అవి జల్దీ ఖరాబ్ అవుతాయి. ఇది నాది ఖరాబ్ కాదు, నీకు 20 ఏళ్ళన్నా పని చేస్తుంది. ఒక్కసారి వేసుకున్నామంటే ఈ తోకనే ఖరాబ్ అవుతుంది, ఈ తోక మళ్ళీ చేసుకోవాలి బస్ అంతే. ఈ రోగోలు అంటారు దాన్ని. మీరు తయారు చేయించుకుంటారా దగ్గరుండి? లేమ్మా, నేనే తయారు చేస్తాను. ప్రతి ఒక్క గజ్జ కాడికేని ఈ పూసల కాడికేని ప్రతి ఒక్క ఐటమ్ తీసుకొచ్చి ఆకురాయి పెట్టి రాసి, ఆ కాళ్ళ గజ్జలు కానీ, అది ఒంటికి కట్టుకునే నడుము గజ్జలు కానీ, పిక్క గజ్జలు అంటారు. ఈ పూసలు ఉంటాయి, ఇవి పూసలు ఇవన్నీ నేనే తయారు చేసుకుంటే ఇంటికి అడిగి తెచ్చుకొని అన్నీ చేసుకొని కలర్ పూసలు కానీ ఏవి కానీ మొత్తం సెట్టింగ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అందరు పోతురాజులు ఏం చేస్తారంటే మార్కెట్లోకి పోతారు, కొనుక్కొచ్చుకుంటారు, చేస్తారు. అంత ఓర్పు ఉండదు వాళ్ళకు. ఓర్పు అనేది ఏంటంటే దాని గురించి కష్టపడి దాని గురించి తెలిస్తే చెప్పనీకి వస్తుంది వాళ్ళకు. ఎవరికైనా డైరెక్ట్ తీసుకుపోయి ఎవరు పోతురాజు అంటే ఏంటి అంటే అని గమ్మునుకుంటారు. అంటే దాని గురించి నేను చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చినా, దాన్ని గజ్జలు ఎట్లా అల్లుకోవాలి, దాన్ని ఎట్లా అల్లుకోవాలి, ఏం చేయాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఏంది అట్లా చేసుకుంటూ వచ్చిన కాబట్టి అనుభవాలతో టకటకటకట చెప్పేస్తాను అనమాట. దేవుడు అంటే ఏంది, ఇది ఈ సంగతి అట్లా. ఇప్పుడు మీరు మీ దగ్గరకు వస్తారు కదా పిల్లలు, మేము కూడా పోతురాజు వేషం కట్టాలనుకుంటున్నాం అన్నా అని, అలాంటి వాళ్ళకి మీరు ఏం పాఠం చెప్తారు, ఎట్లా ఉండాలని ఏమని నేర్పిస్తారు మీరు? నియమనిష్టాలు ఏం నేర్పిస్తామంటే, పిల్లలు వస్తారు కదా, పిల్లలు వచ్చి పోతురాజు చేపిస్తే ఫస్ట్ 2 ఏళ్ళు తిప్పుకుంటా. 2 ఏళ్ళు తిప్పుకుంటా అంటే అక్కడిక్కడ కాదు, పోతురాజు చేసినప్పుడు చూడమంట నేను. కొన్ని వీడియోలు ఇప్పుడైతే వీడియోలు వచ్చినాయి, అప్పుడైతే వీడియోలు లేకుండా కదమ్మా. అవును. ఇప్పుడు వీడియోలు వచ్చినాయి, వీడియోలు చూడురి. నా దగ్గరకు వస్తే కొన్ని వీడియోలు చూసింది అలా ఉంటుంది, గురువు చెప్పిన అనుభవాలు అలా ఉంటుంది. అవును. గురువు చెప్పిన అనుభవము మెయిన్. మనం బుక్కులు చదివి నేర్చుకుంటే కాదు, నీకు టీవీలో చూసి నేర్చుకుంటే కాదు, అది గురువు ఇయ్యాలి. ఒక ఉపదేశ మంత్రం కానీ ఏ మంత్రం కానీ గిదిబెట్ట మంత్రము అని నోరుతో నీ చెప్పుతేనే అది పాటిస్తుంది అనమాట. నువ్వు బుక్కులు చదివి నేను వేదాలు చదివినా అది చదివినట్టు కాదు, గురు ఉపదేశం కావాలి. ఆ ఉపదేశం అంటే మూమెంట్ ఎట్లా, ఏ టైంలో ఎట్లా చేయాలి, ఎదుటోళ్ళు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఎవడన్నా వచ్చి అది దాన్ని ఇట్లా చేస్తుండడానికి మనం చేస్తున్నాం అది దాన్ని ఆయనకి రివర్స్ పోవాలంటే ఏం చేయాలి, ఇవాళ రేపు ఎవరికి తెలియదు. పోతురాజు చేసినాం అన్నట్టు. నా దగ్గరకు వచ్చి ఒక కండిషన్ దాన్ని పెడతా. ఇంట్లో పొద్దుగాల పోయి చెప్పాలి, ముందుగానే చెప్పి ఆ రోజు స్నానం చేసి ఇంట్లో దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని అమ్మనైనా కాలు మొక్కి దేవునికి దండం పెట్టుకొని నా దగ్గరకు వచ్చి కాలు మొక్కి అన్న రైట్ అన్న అంటే వారం ముందుగానే సర్చ్ చేసేస్తా. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఆడాలి బెట్ట, ఈ మూమెంట్ ఎట్లా చేయాలి, ఇది చేయాలి. గజ్జలు కూడా వాళ్ళతో అప్పుడు పిలుస్తా, రారా అంటే వాళ్ళని పట్టుకోనమంట, టక చేసి పెడతా. వాళ్ళు కూడా నేర్చుకొని చాలామంది నేర్చుకున్నారు. ఎంతమందికి శిక్షణ ఇక ఇంతమంది అంటే మస్తు మంది వచ్చిపోతారు, లెక్కనైతే ఉండే కదమ్మా. మస్తు మంది వచ్చిపోతారు, అన్న నాకు ఇది కావాలి, టకటక చేసి ఇచ్చేస్తాం అనమాట. అంటే నాకు ఓర్పు ఉన్నప్పుడు చేస్తా, లేకుంటే ఇది చేసుకోబెట్టా, ఇది చేసుకో అని చెప్పేస్తాం. అంతేగాని ఎంతమంది అంటే చెప్పలేము, ఎంతమంది లెక్క పెడదామని. అదే బస్ అంతే. ఇంకొకటి అంటే ఇప్పుడు పూనకాలు వస్తూ ఉంటాయి కదా, పోతరాజు పక్కన ఉంటే మ్యాక్సిమం అసలు పూనకాలు అనేది రావని చెప్పని అంటారు, ఇది నిజమే అంటారా? పోతరాజు ఉన్నప్పుడు అమ్మవారి పూనకాలు ఎందుకు రావు? ప్రతి ఒక్కరికి వస్తుంది. పూనకాలు ఎందుకు రావు? పోతరాజు ఎవరు? తమ్ముడు. ఆమె అక్క. ఆనందంతో అక్క తమ్ముడు ఆడుకోరా చిన్నప్పుడు. ఇది కూడా అంతే అన్నమాట. అమ్మవారి పోచమ్మకు ఈయన తమ్ముడు ఎవరు? పోతలింగడు. అవును, అర్థమైందా? ఆ పోతరాజు తమ్ముడు కాబట్టి ఆయనకు అక్క దగ్గరికి బోనం వస్తున్నా, అక్క వస్తున్నా ఆడుతూ పాడుతూ వస్తాడు. మా అక్క వస్తుంది అని చెప్పేసి, మా ఊరికి వస్తుంది, మా గ్రామానికి వస్తుంది అని చెప్పేసి ఆడుతూ పాడుతూ తీసుకొస్తారు. అమ్మవారికి తీపి అంటే ఏంటి? ఒక బోనం, ఒక వేగన్ల కడవ. వేగన్ల కడవ అంటే అన్ని కుండకు రంధ్రాలు ఉంటాయి అన్నమాట. అన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల కుండను తీసుకొని మంచిగా కొత్తది కొనుక్కొచ్చి ఒక పిండి జ్యోతి చేసి అందులో కొన్ని బియ్యం పోసి పిండి జ్యోతి అంటే పిండిది జ్యోతి పెట్టేసి అందులో 3 ఒత్తులన్నీ వేయచ్చు, పువ్వొత్తన్నీ వేయచ్చు, వేసి అందులో నూనె పోసి ఒక అగరబత్తి పెట్టి అంట పెట్టేసి దానికి ఒక బొట్టు పెట్టేసి ఒక కంకణం కట్టాలి.
మన ఇక్కడ కట్టుకుంటాం కదా అట్లా కంకణం కట్టేసి ఆ బోనం పక్కకు పెట్టేసి ఇంత కొబ్బరికాయ కొట్టుకుంటావు, ఆ కోడిని కొట్టుకుంటావు, ఆ ఆటను కోసుకుంటావు, ఏం కోసుకుంటావు నువ్వు ఉన్న స్థలంలో. ఇప్పుడు కొండపోచమ్మ పోయినాం అనుకో, ఆడ ఏం చేస్తామంటే వేగల్ల కడవ బోనం ఎక్కిస్తాం, ఆడ ఈ ఆటను కోస్తాము, కొబ్బరికాయ కొడతాం, గుమ్మడికాయ కొడతాం, ఏదో కొట్టుకొని పూజ చేసుకొని తల మీద ఎత్తుకొని పోతాం. తల మీద ఎత్తుకొని పోయి ఆమెకు అన్నం పెట్టేసి వింటున్నావా, ఆ నైవేద్యం పెట్టి ఆ కుండని తీసుకుపోయి అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారికి వెంటక చందున వేయగల మాత పాపడ చందున పైగల్ల మాత రైకె మీద ముచ్చాల రంగైన పోచమ్మ పులమిరగా చెప్పవుతలింగడు. కాబట్టి అమ్మవారికి ఆ వేగళ్ళ కడువు ఎక్కించిన విధంగా ఉంటే ఆ కళ్ళకి ఒక 2 కళ్ళు పెట్టి మనం చూస్తే మన భవిష్యత్తు ఎట్లయితుంది, మన ఆరోగ్యం ఎంత ఉంటుంది. ఎందుకంటే ఆమెకు పుట్టంగా పురుడు లేదు, పెరగంగా పెళ్లి సకదనం లేదు, ఆమెకు కూడా కత్తికి బాసింగం కడతారు అమ్మవారికి. అమ్మవారికి కళ్యాణం లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే కొంతమంది అయ్యో మా అమ్మకు కళ్యాణం ఎందుకు ఉంటుంది మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నారు. అంతకుముందు కళ్యాణం చేయకపోతుండే ఆమెకు రతి పోసి గావడుతుండే. ఎందుకంటే అక్క దగ్గరికి తమ్ముడు రావాలి కాబట్టి పోచమ్మకు మైసమ్మకే గావడతారు అన్నమాట, మేకని కొరికేది. అప్పుడు దున్నపోతులను కొడుతుండే, దాని తర్వాత పోతురాజులు అయినాక మేకని గావడుతుండే. ఆడికేని కోళ్ళని, ఆడికేని గుమ్మడికాయలు, ఆడికేని అంత డల్ అయిపోయింది. కొన్ని బల్లులు ఉన్నాయమ్మా, ఏదైనా గాడిపొచ్చి ఏమన్నా అయ్యింది దిగుతలేదు, ఇంత మెతికిని ఆటను తీసేసాను. ఇంత మూడు చిన్నప్పుడు నువ్వు చూసిండొచ్చు, ఇంత కోళ్ళని కూడా తిప్పి అంటే దాన్ని అర్థమైందమ్మా. అది అర్థమైంది. దేవత వచ్చి అన్నం తినదమ్మా, నీ భోజనం తినది, నీది ఏమీ తినది, నీ పండు తినది, ఫలము తినది. కానీ అమ్మ చూస్తుంటుంది. ఏం చేస్తారు, మన కర్మలు దొరకాలంటే పూజలు చేసుకోవాలి, పూజలు పునస్కారాలు. అమ్మకి ఏందమ్మా దిష్టి. మనకు అన్నం ఇప్పుడు నేను వచ్చినానుకో మీ ఇంటికి ఏం చేస్తావు, అన్నం తిన్నాను అని అన్నం ఇస్తరాకు పెట్టేసి ఒక అరటాకు, ఇప్పుడు అరటాకు పెడుతుండే, ఇప్పుడు ఇస్తరాకులు ఎండిపోయిన ఆకులలో పెడతారు. ఇప్పుడు ఎండి ఆకులు పోయేసి ఇస్తరాకులు తయారైన పేపర్లతో ఆ ప్లాస్టిక్ పేపర్లో తింటున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇంత నైవేద్యం అనేది పెడతాం కదా అమ్మవారికి, గోలుగా తిరిగి మనకు అన్నం పెడతావు, నువ్వు అమ్మవారికి ఏం చేస్తావు, గోలుగా తిరిగి నైవేద్యం పెడతాం. అంటే సత్కనే కదమ్మా, అది గోలుగా తిరిగిని సత్క పెడుతున్నావు అంతే కదా. మళ్ళీ యాటను కోస్తున్నావు ఏంది, అది కూడా భలే కదా. మళ్ళా కొబ్బరికాయ కొడుతున్నావు, అది కూడా భలే. నిమ్మకాయ కోసి తిప్పేస్తున్నావు, అది కూడా భలే. ఇన్ని గానం బలులు ఇచ్చినాక మళ్ళీ హారతి ఇస్తున్నాం. లాస్ట్కు హారతి ఎందుకు ఇస్తున్నాము, ఆ దిష్టి పోనీకే అనమాట. అందరి కళ్ళు దేవుని మీద ఉంటాయి, అందరి కళ్ళు దేవుని మీద ఉంటాయి, అలంకరణ చేస్తారు. అమ్మవారు చూడ చక్కదనం ఉంటుంది. అమ్మవారిని చూసి అమ్మ 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 అంటుంటారు. అందరి కళ్ళు ఆమె మీద ఉంటాయి. లాస్ట్కు హారతిస్తాం, ఎందుకంటే ఆ దిష్టి పోనీకని. కావున అమ్మవారు వచ్చి ఏది తిరిగిపోదు, అమ్మవారు అడగదు కూడా. నీ కర్మ బట్టి నీ ఫలితం చేసుకో. ఏ దేవుడు చెప్పలేడు నాకు ఈ పూజ చేయి ఆ పూజ చేయి. మన కర్మలు, మన రాతల, మన ప్రాణాలు మంచిగా కావాలన్నా, కొన్ని గండాలు తప్పాలన్నా, కొన్ని పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి, అట్లా శాంతులు చేసుకోవాలి. దేవునికి మనం పెట్టిన దేవునికి ఇంత దిష్టిలు తీస్తున్నాం, మనం ఎందుకు తీసుకో. మా నాయనమ్మ తీయలేదా, మా అమ్మమ్మ తీయలేదా, ఎవరు తీయలేరు, అందరు తీశారు. బట్టకు ఇట్లా అగ్ని ముట్టించి అగ్నితో కూడా తీసి ఉత్తారు అని చెప్పేసి వాళ్ళు చెంపలు వేసి మూత పెడుతుండే పసుపు నీళ్ళలో. అంత కాలేదు, ఇంత అన్నం తీసుకొని ముద్దలు పసుపు అది ఏంది అవన్నీ పెడుతుండే. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని దిష్టిలు ఉన్నాయి, కొన్ని శాంతులు ఉన్నాయి. కొందరు పూనకాలు వచ్చిన వాళ్ళకు పూట్లు మంటలు లేస్తుంటే పానాలు బాగుండే, వస్తారన్నా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఇంత నిమ్మకాయలు కోసి ఇంత బొట్టు పెట్టి ఇంత శాంతులు చేస్తుంది. అది ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అన్న మంచిగా ఉందా, నా ప్రాణం మంచిగా అనిపిస్తుంది, మంచి నిద్ర పట్టింది, అట్లా ఉంటాయి అనమాట. కొందరికి నిద్రలు పట్టేది, పూనకాలు వచ్చిన వాళ్ళకు పూట్లు మంటలు ఉంటాయి, కోపాలు ఎక్కువ వస్తుంటుంది. ఒకసారి కొందరు ఇంట్లో ఉండబుద్ధి కాదు, బెచ్చని అవుతుంటాయి, కొన్ని గాడుపులు ఉంటాయి అనమాట. అమ్మవారికి ఎన్నిసార్లు మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు బలిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనసులకు కూడా అట్లా ఉంటుందమ్మా. కొన్ని దేవతలు వచ్చిన వాళ్ళకు జల్జలు ఉంటుంది, ప్రాణాలు బాగుంటాయి. అట్లా కొన్ని పూజలు చేస్తాము, మహిళలను తీస్తాము, ఇట్లా గంగ తెప్ప పూజ చేస్తాం, గంగ పూజ చేస్తాం, దాని తర్వాత కళ్యాణం చేస్తాము. అప్పుడు దాని తర్వాత అంటారు అన్న మంచిగా అనిపించింది, అమ్మవారిని ఒక గద్దె వేస్తాము, ఒక పుట్టమన్నాన్ని తీసుకొస్తాము. దినం ముందుగా తెచ్చి పుట్టమని తీసుకొచ్చి గద్దె వేస్తాం, మంచిగా నీట్గా గద్దె వేసి అమ్మవారిని పెడతాం, ఇంత కత్తి పెడతాం అమ్మవారికి. నరసింహస్వామి ఉంటే నరసింహస్వామి, ఎల్లమ్మ ఉంటే ఎల్లమ్మ, ఆ మునిరాజుని పెడతాము, మల్లన్న, బాలగోరమ్మ, గొల్లకేతమ్మ వాళ్ళని పెడతాం. అట్లా కొన్ని శాంతులు ఉంటాయి అనమాట. కొందరు ఏమంటారు అంటే ఇవన్నీ నమ్మ, ఇదాన్ని నమ్మకు, గోడకు బొట్లు పెడితేనే దేవుడు కనబడుతుండు, నువ్వేందుకని అమ్మేది అంటే నమ్మకం ఎంత. ఇప్పుడు మీరు చెప్పారు కదా నల్ల పోచమ్మ, అది వేగల్ల కడవ ఎక్కిస్తే అది ప్రత్యేకంగా అందరూ ప్రతి ఒక్కరు
వేగల్ల కడువు ఎక్కియాలి. ఎందుకంటే బోనాల పండగ నల్ల పోచమ్మ గుడి కాడుకొస్తున్నావు, ఏం లాభం ఒక బోనం పట్టుకోపోతున్నావు, ఆ బోనం వెంబడి వేగల్ల కడువు ఎత్తుకుంటే ఈ మన చుట్టుముట్టు ఇట్లా అమ్మవారి వెలుతురు కనబడుతుంది కదా, ఆ వెలుతురులో ఏమన్నా గాడుపులు ఉంటాయా మన దగ్గర, మొత్తం చీకటి పని పోతుంది. అంటే మనము ఒక 1000 ఏళ్ళ నుంచి చీకటి ఉన్న రూమ్లా ఒక దీపం అప్పటిదప్పుడు వెలిగి నూనెతో ఏళ్ళ నుంచి ఉన్న చీకటి పని పోతుంది. అదే మనము తల మీద మన హిందూ ధర్మంలో కొంత ఆడపడుచులు, చిన్నపిల్లలు, యూత్, ఇప్పుడు వచ్చే యూత్ బోనం ఎత్తుకోమంటామో నేను ఎత్తుకోనమ్మో, నేను అక్కడ అమెరికా వచ్చినా, నేను ఇక్కడ వచ్చిన, ఎక్కడన్నావో వీడికి వచ్చినప్పుడు తల మీద బోనం పెట్టుకోవాలి. కొన్ని గండాలు తప్పుతాయి, కొన్ని గాచారాలు దూరం అవుతాయి, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. బోనం అంటే ఏంది, అమ్మవారికి బలి జల్లనికనే మనం తీసుకుపోతున్నాం. అయితే బలి జల్లనికనే తీసుకుపోతున్నా అంటే మన తలలో ఏమన్నా ఉన్నా, గాడపలు ఉన్నా, దుమారాలు ఉన్నా, మన తేజస్వి అఖండ జ్యోతి ఎందుకు పెడతారు కూడా తెలియదు కొంతమంది. ఆ జ్యోతి పెట్టిన విధంగా ఉంటే ఆ జాలముకి, ఆ జ్యోతి వెలుతురుకు ఏ గాడపలు కానీ దుమారాలు కానీ మొత్తం వెళ్తురే కనబడుతుంది మనకి. అవును, 1000 ఏళ్ళ చీకటి రూమ్లకు ఒక దీపం తీసుకుపోతే ఎట్లుంటుంది, ఆ దీపం ఎత్తుకొని వస్తుంటే యాపరిళ్ళతో వాతావరణం మంచిగా అవుతుంది. ఆ అఖండ జ్యోతితోని చీకటి పని అనేది వెళ్ళిపోతుంది. మన ఒక చీకటి పని మనం మంచిగానే ఉంటాం కానీ మబ్బులా ఉంటుంది, ఎక్కడ పోయిన పనులు కావో జామ్ అయిపోతావు. ఆ తల మీద బోనం ఎత్తుకొని పోవాలి. నువ్వు ఎంతనన్నా పైసగల్లో ఉండు, నువ్వు ఎంతనన్నా కిందకు ఉండని, ఒక బోనం ప్రసాదం అనేది తల మీద ఎత్తుకొని పోతే మంచిది. ఇంకా వేగళ్ళ కడవ నల్ల పోచమ్మకి ఎక్కించిన విధంగా ఉంటే ఎంతో సుఖశాంతులు ఉంటుంది. అమ్మ ఏడపోయినా అరే నాకు కళ్ళెక్కించింది, అరే మా బిడ్డకి ఏమైంది అన్నట్టు అప్పుడప్పుడు తెలిసి ఇంత అండక ఆపుతుంది. అట్టుంటుంది అనమాట వేగళ్ళ కడవ అంటే. నల్ల పోచమ్మ ఏదన్నా అక్కడ నల్ల పోచమ్మ అంటారు, మళ్ళీ కొండ పోచమ్మ నల్ల అంటే కొండలలో వెలిచింది కాబట్టి కొండ పోచమ్మ అంటారు. ఇక నల్ల కొట్టిందని నల్ల పోచమ్మ అంటారు అనమాట. రెండు ఒకటే అమ్మవారు. ఎర్ర పోచమ్మ, నల్ల పోచమ్మ. ఎర్ర పోచమ్మ ఉన్నదా నల్ల పోచమ్మ ఉంటుంది, నల్ల పోచమ్మ దగ్గర ఎర్ర పోచమ్మ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక నల్ల పోచమ్మనే పెడుతారు అనమాట కొంతమంది. అంటే నాకు కూడా తెలియదు, మన గురువులు చెప్పారు పోచమ్మ ఉన్నది ఎర్ర పోచమ్మ ఉంటుందిరా, నల్ల పోచమ్మ ఉంటుంది గుళ్ళల్లా అని చెప్తారు అనమాట. అందుకని కొన్ని గుళ్ళల్లా 2 విగ్రహాలు ఉంటుంది. ఇక నువ్వు ఎట్లా పిలుచుకుంటే అట్లా. కొందరు నూకలమ్మ అంటారు, ఇక్కడ ఎల్లమ్మ అంటారు, ఇంకా ఏదేదో అంటుంటారు. ఇక మన తెలంగాణ భాషలో మేము ఇది చెప్తాం అనమాట, మైసమ్మ, పోచమ్మ, మారెమ్మ, ముత్తలమ్మ అన్నట్టు మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. ఇక అక్కడ చెప్పేది అంత అది లేదనమాట. అది అసలు ఇది బోనం అనేది ఎందుకు ఎత్తుకుంటారు, అసలు ఆషాఢం అంటే ఏంటి? ఆషాఢం అంటే ఇంతకుముందు చెప్పినా కదమ్మా, ఆషాఢం అంటే గాయగత్తరా, మొన్న ఏంటంటే పేగు వ్యాధులు వచ్చినాయి, అంటు రోగాలు వచ్చినాయి, ఎవ్వరికి తెలియదు, మాయ తెలియదు, మర్గం తెలియదు, అందరికి ప్రాణాలు పుట్ట ఎగిరిపోతుంటాయి అనమాట. అందరు ప్రాణాలు పోతుంటుంది, ఇట్లా వరదట్టు చచ్చిపోతుంటారు అనమాట. అమ్మా మాకు ఎవ్వరు దిక్కులేరు తల్లి అని చెప్పేసి 2 రాళ్ళు తీసుకొచ్చి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారిని కొలిచి అమ్మవారు ఒక విగ్రహంలాగా ఒక తయారు చేసుకొని తీసుకొచ్చిరని కొంతమంది అంటారు. అమ్మవారు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది అంటే ఈ గాయగత్తర అంటు రోగాలు వచ్చినాయి కాబట్టి, గాయగత్తర ఉంది కాబట్టి అమ్మవారు కలవనికి వస్తుంది అనమాట. వీడికి మన గ్రామంని కాపాడడానికి వచ్చినప్పుడు ఆమెకు నెత్తి మీద బోనం పెట్టుకొని ఇంత ప్రసాదం పెడతామన్నమాట. కావున సంవత్సరానికి ఒకసారి అప్పుడు పూట్లు మంటలు లేచి మాయ తెలియదు, మరగం తెలియదు, అన్ని రోగాలు వచ్చినాయి అనమాట. మా డాక్టర్లకు కూడా తెలియకుండా వచ్చిందంట పేగు వ్యాధి అని. ఎంతోమంది 1 కోట్ల మంది చచ్చిపోయారంట. అప్పుడు పెద్ద మనుషులు ఏం చేసిరంటే, అమ్మ ఈ రోగాల నుంచి మమ్మల్ని కాపాడితే నేను వేడుకుంటాం, ఎదుర్కొంటామని చెప్పినందుకు అప్పుడు శాంతి ఇచ్చింది అని కొందరు అంటారు. కొంతమంది ఏమో మా పెద్ద గురువులు ఏమంటారు అంటే, అమ్మవారు సంవత్సరానికి ఒకసారి వస్తే గాయగత్తర వచ్చింది కాబట్టి మన పిల్లల్ని కాపాడి, మనం మొక్కుతనే కదా వస్తుంది. అందరూ అమ్మ మా బాధల కష్టాలు ఇవ్వలేరమ్మా, దేవత నువ్వే అన్నీ నువ్వే దిక్కు తల్లి అంటే అప్పుడు అమ్మవారు వచ్చి కూకుని అందరినీ కాపాడింది కాబట్టి అప్పుడు పొలిమేర కాసే పూతలింగడు వస్తాడు. కావున అప్పుడు ఆషాఢంలో అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారికి ఒక ధూప నీళ్ళు అనేది, ఒక బోనము, యాపరిల్లలు, అన్నము, పసుపు, కుంకుమ వేసి అలంకరణ చేసి అందులో బెల్లం ముక్క, కొయ్యగూర, పులుచు, ఉల్లిగడ్డ అవి వేసి తీసుకొస్తామన్నమాట. ఇంత పెరిగి వేసుకొని తీసుకొస్తే అందుకని ఆషాఢ మాసంలో ఆడపిల్లలు అమ్మగారింటికి ఎందుకు పంపిస్తారంటే ఈ వాతావరణం అంతా కలుషితం ఉంటుంది కాబట్టి, ఆ కలుషితం ఉన్నది ఈ వాతావరణంలో కొత్తగా పెళ్ళిలైన దంపతులని ఇంటికి పంపిస్తారనమాట. ఎందుకు అమ్మగారి ఇంటికి ఆ టైంలో ఆ అత్తగారింటి కాడ ఉందంటే కలీకమైనప్పుడు మళ్ళీ అదేమైపోతుంది అంటే అది ఏమవుతుంది అంటే ఆషాఢ మాసంలో సతీమ పురుషులు ఒకదారు ఉంటే పిల్లలు పుట్టేవాళ్ళు మంచిగా పుట్టారు.
అంత గాయగత్తర్లు వేస్తుంది, కాల్జేయి వంకర ఉంటుంది, అవి ఏదో ఒక కీడు అనమాట, ఓ రాక్షసుల్లాగా పుడతారు అని చెప్పేసి వాళ్ళని అమ్మగారి ఇంటికి పంపిస్తారు. ఆ సంవత్సరం అది ఆషాఢం అయినాక దాని తర్వాత శ్రావణంలో మళ్ళీ వస్తారనమాట. అట్లా వస్తారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి కొత్తగా దంపతులు అయిన వాళ్ళని అమ్మగారింటికి పంపిస్తారు. అది మొదటి ఆషాఢం, వాళ్ళకి పెళ్ళైన మొదటి ఆషాఢం ఆషాఢం కాబట్టి అమ్మగారింటికి పంపిస్తారు. ప్రతి ఒక్కరికి ఎరక. కొంతమంది ఏమంటారు అంటే ఇక తెలిసి అంటుర్రో తెలియక అంటుర్రో అయితే నాకే తెలియదమ్మా. నేను పెద్దలు చెప్తున్నా, బస్ ఏది న్యాయమో ఏది అవ్వదమో నాకైతే తెలియదు. కొంతమంది అమ్మగారింటికి వస్తుంది అంటారు కదా, అమ్మగారింటికి ఎందుకు? అమ్మలమ్మ మనము, ఆమెనే అమ్మల కన్నా అమ్మ. మన బాధలు కష్టాలు తీయనీకే అమ్మవారు వచ్చింది, సొయాన కాపాడనీకి వచ్చింది. ఆమెనే పెద్దమ్మ, ఆమెనే మైసమ్మ, ఆమెనే పొలేరమ్మ, ఆమెనే ముత్యాలమ్మ, ఉజ్జోని మాంకాళి, కలకత్తా కాళి, గోల్కొండెల్లమ్మ, వాళ్ళందరు దేవతలు. వాళ్ళు మన ఇంటికి వచ్చేది. మనమే అమ్మవారిని వేడుకుందాము. మా పానాలు బాగుంటలే, మా గాయ గత్తర్లు వేసింది, ఆ బార నుంచి మమ్మల్ని కాపాడు తల్లి, నీకు ఇంత ప్రసాదం ఎక్కిస్తే. ఇప్పటికీ మనకి ఏమైనా అయితే ఏమంటారు పెద్ద మనుషులు, అమ్మ మా పిల్లగానికి మంచిగా అయితే ఇంత బోనం ఎక్కిస్తామ్మ. గడ్డిపేట మైసమ్మ మొక్కుతారు, ఎల్లమ్మ మొక్కుతారు, పోచమ్మ మొక్కుతారు, కొండ పోచమ్మ మొక్కుతారు, మల్లన్న మొక్కుతారు, ఎల్లమ్మ మొక్కుతారు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని గండాలు తప్పితే ప్రసాదం పెడతా అంటే ఆ బలి ఇచ్చేస్తా. అర్థమైందా? మనం గండం తప్పితే ఆ బలి, అదేం చేస్తారు? బలి చల్లుతారు. అదే బలి అనమాట. కానీ ఇవాళ రేపు ఎవరు చల్లుకుంటలేరు టెంపుల్ల కాడ. ఏమైపోతుందంటే మా పెద్దల నుంచే చల్లలే, మేము చల్లం. కొద్దిగా దూరం ఎందుకు కాదు, నీకు గుడి మట్టుకు చల్లుకోరా. గ్రామం లేకున్నా సరే, గ్రామం పోని మట్టలు కాలని నువ్వన్నా చల్లుకో నీ గుడి కాడ, అది కూడా చల్లరమ్మా. ఏం చేస్తారంటే తెల్లారి తీసుకుపోగానే మున్సిపాలిటీ వాళ్ళు అది వేసేస్తారు, ఆ చెత్తకొడిలు వేసేస్తారు. ఎంత మోక్షం, ఎంత న్యాయం. మరీ చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క గుడి టెంపుల్ కాడ ఇంత బలి చల్లుకొని హక్కుదారి ఏరి, ఆ కులపోళ్ళకు హక్కు ఏరి, మంగళూళ్ళకు మంగళ బాజ అన్నట్టు వాళ్ళకు హక్కు ఏరి. గుడికి ప్రతి ఒక్కరు ఉండాలి, కులస్తుడు, ప్రతి ఒక్క కులస్తుడు ఉండాలి. పోతురాజు కాడికని ప్రతి ఒక్క కులస్తుడు ఉండాలి. ఇంత బలి చల్లుకోవాలి. మన గుడి కాడ ఎందుకు చేయం? మన అమ్మవారికి మనం అంతా అమ్మవారికి దిష్టి తీసుకొచ్చి ఆడ పెడుతున్నాం, అంతా ఆ నైవేద్యం పెడుతున్నాం. ఆ నైవేద్యాన్ని ఇంత జల్లుకుంటూ పోతే మన గ్రామం అంతా బాగుంటుంది. మరీ చెప్పుకుంటూ వస్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నా, ఇంత మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఎంతమంది మారుతారేమో కానీ నాకే తెలియదు. నేను చెప్తున్నా, ఆ భగవంతుడు సాక్షి, అమ్మవారి సాక్షి, దేవతల సాక్షిగా, ఆదే భూదే సాక్షి, పంచభూతంలో సాక్షిగా, మాకు చెప్పిన గురు ప్రాధాల సాక్షి చెప్తున్నా. నేను చెప్పేది ధర్మాన్ని చెప్తున్నా. మా పెద్దలు చెప్పారు, ఆ పెద్దల మాట మేము కూడా పెడుతున్నాం. ఇక నువ్వెంత అంటే నువ్వు వేసుకోపో, మీ కర్మ అది. అంతేనా కదా బిడ్డ? పెద్దలు ఏమంటారు? చదువుకోరా బాగుపడతావు అంటారు, అంతేనా? చదువుకోకుండా ఏమవుతుందో అది జాడు కొట్టాలి, ఏదైనా అది చేసుకోవాలి. ఇలాగకుండా రేపు అదే పని వచ్చేస్తుంది. అదే మంచిగా చదువుకున్నావు అనుకో, పెద్ద కలెక్టర్ అయినావు అనుకో, ఏదో పెద్ద ఆఫీసర్ అనుకో, కళ్ళు ఇట్లా సంతకాలు పెట్టేసి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటావు, నీ దగ్గర 10 మంది పని చేస్తారు. అంటే ముందు నుంచి కష్టపడుకుంటా పోతే దాని తర్వాత పెద్ద ఆఫీసర్ కావచ్చు నువ్వు, అంతేనే కదా? ఇది కూడా అంతే అన్నమాట. ఏదన్నా కానీ మంచితనంతో మంచిగా చేసుకుంటూ పోతే స్లోగా మనకు లైకులు రాలేవని, నాకు ఫేమస్ అవుతలేనని ఏదో పిచ్చి డ్రామాలు చేయొద్దు. నీ ధర్మాన్ని కాపాడుకుంటావో ముందుకు బరబ్బరు వస్తుంది. అమ్మవారు సాకు చెప్తున్నా, బరబ్బరు ఆ దారి పెడుతుంది అమ్మ. ఆ తొవల దుర్గమ్మ తోడు నీడు ఉంటుంది, బాటల దుర్గమ్మ బందవస్తు ఉంటుంది. వచ్చిన గంటలకు తొలిపోతాయి, కాసిన గంటల గల తొలిపోతాయి. ధనం ధాన్యాలతోని, ఐశ్వర్యాలతోని, పిల్ల పాపలకి సకల సంతోషాలతోని, కేలి విలాసాలతోని, సుఖశాంతులతో ఉండాలని అమ్మ చల్లని దేవుళ్ళు ఇస్తుంది అనమాట. ఉరుకులాడితే పని కాదమ్మా. ఏదో కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటా. నేను కూడా ఒక టైంలో ఆటో నడిపించిన వాడిని. నేను కూడా కష్టపడ్డా. ప్రతి దాంట్లో పని చేసినాం మేము, వింటున్నాం. అంత కష్టపడుకుంటా ఈ ఒగ్గొల్ల దాంట్లోకి పోయి తాళాలు కొట్టి, అది కొట్టి, సంచులు పట్టుకొని పోయి అట్లా డిల్లం పల్లెమ్మని కొట్టి పూజలు ఏంది, నాకు కూడా బుద్ధులు పుట్టినాయి, ఏదైనా నేర్చుకోవాలి, ఏదని తెలుసుకున్నాం. ఇక దాని గురించి ఎట్లా ఇప్పుడు నలుగురికి నేనే గురువుని, ఇప్పుడు నలుగురికి చెప్తా కాదు బిడ్డకి ఇట్లా ఉండాలి, ఇట్లా సంగతి పెట్టాలి, బస్ అంతే. మంచిగా చేసుకుంటూ పోతే పరమాత్మ దయ వల్ల చెప్తున్నా కదా. ఇయ్యాల కాకుండా రేపటికి ఉరుకులాడొద్దు. ఈ పనులల్లో ఏ పనులు కానీ ఉరుకులాడొద్దు. దాన్ని వెనుక ఉరుకోద్దు, మన వెనుక మనం మంచిగా చేసుకుంటూ పోవాలి, బస్. విజయ్ పోతురాజు గారు, ఇప్పుడు మీ కుటుంబంలో మీతోనే పోతురాజు గెటప్ వేస్తారా? మీ తర్వాత తరం కూడా వేస్తారా? చిక్కులో పెట్టేసినావు నువ్వు. ఇది చిక్కులో పెట్టేది కాదు. ఉన్నారు కానీ ఇక నా దగ్గరకు వస్తలేడు. ఓకే, నా వంశంలో ఉంది, లేదని కాదు. ఇక నాతోని ఇక అల్లీల మాటలు పట్టుకొని పక్క జరిపోయిండు.
బస్ పక్క జరిపోయింది అంటే పోనీ అంతే ఇక అంతే. నేను ఆడు వస్తాను లేడు నేను పిలవలేదు. ఎందుకు బాధ అంటే చిన్నప్పటి నుంచి అన్నీ చేయించిన నన్ను కాదని పోయిండు బస్ అంతే. బాబాయ్ అని రాలేడాడు, నేను అన్ని కొడుకని పిలవలేదు. నన్ను కాదన్నప్పుడు కాదనుకున్నాను. మీరు నా కొడుకులు లేరు కాబట్టి కొడుకులాగా చూసుకున్నా. కాదనుకుండు పోయిండు, మంది మాటిండి మారమని పోతే వచ్చేవరకు వెళ్ళాము అన్నట్టు. నువ్వు అంజ అనుకుంటున్నావు, నేను అంజ అనుకుంటున్నాను. కథ మాడికే పడ్డాడు బస్ అంతే. ఉన్నది వంశం ఉంది లేదని కాదు, బస్ నాకే నేను ఒక్కని. విజయ్ పోతురాజు గారు, మీరు 20 సంవత్సరాల నుంచి గోల్కొండలో పోతురాజుగా వెళ్తున్నా అన్నారు కదా, అనుభవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి చెడు అనుభవాలు కానీ మంచి అనుభవాలు కానీ ఆ 20 సంవత్సరాలు ఏమైనా జరిగినాయా? నేను 25 ఏళ్ళ నుంచి ఆడ గోల్కొండలో వేస్తున్నా. నాకు మంచిగా అనిపించింది కానీ చెడు అనిపించలేదు ఆడ. ఎందుకంటే ఆ గోల్కొండ ఎల్లమ్మది ఆ ఉజ్జోనికేని గోల్కొండకు వచ్చింది అని చెప్తారు మాకు. ఉజ్జోని మాంకాళి మన గోల్కొండకు వచ్చింది, గోల్కొండ నుంచి సికింద్రాబాద్ పోయింది, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిందని ఒక కథలు వినుకుంటూ వస్తున్నాం అనమాట. మేము ఫస్ట్ గోల్కొండలో ఎందుకు చేస్తామంటే ఆ ఉజ్జోనికేని ఆడికేం డైరెక్ట్ గోల్కొండకు వచ్చిందని చెప్తారు మా పెద్దలు. ఆ పెద్దలు వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం ఆషాఢం రాగానే ఏ గురువారం అయితే వస్తుందో, ఆషాఢం గురువారం వస్తుందో ఆ రోజు అమ్మవారిని ఎదురుకొస్తారన్నమాట. మళ్ళీ ఏ రోజైతే నీకు ఆషాఢము శనివారం ఆదివారం వచ్చినా ఆదివారము ఊరేగింపు ఉంటుంది, ఎదురుకొలుపులు అంటారు. అది అందరు కొంతమంది ఫస్ట్ వారం అంటారు కదా, ఫస్ట్ వారం కాదు, ఎదురుకొలుపులు అంటే ఒక ఘట్టాలు తీసుకుపోతాం, అమ్మవారిని ఎదురుకుపోతాం అనమాట. ఆ రోజు అందరు కొంతమంది బోనాలు చేసుకుంటారు, పునస్కారం చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఆ రోజు ఏంటంటే ఎదురుకొలుపులు అంటారు అనమాట. ఎదురుకొలుపులు అంటే అమ్మవారిని మేలుకొల్పుతున్నాం, తీసుకొని వస్తున్నాం గోల్కొండకు అనమాట ఆ రోజు. దాని తర్వాత ఆదివారం రోజు నేను బోనాలు చేస్తాను. ఆడ బోనాలు చేసేసి 2 పోతురాజులు 3 పోతురాజులు వేస్తాం. ఒక టైంలో 5 మంది వేస్తుంటే ఇక ఆడ మూమెంట్ బట్టి ఆడ 2, 3, 5 ఇట్లా పోతురాలు చేస్తా. కొంతమందికి అన్నదానం చేస్తా. కొద్ది అన్నదానం కాడ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని వారాలు అవుతుందంటే అమ్మ, గురువారం ఆదివారం కలిపి 17 వారాలు అవుతుంది. 17 వారాలల్లా గవర్నమెంట్ తరఫు నుంచి నేను ఎన్నో వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నా అన్నదానం గురించి. అన్నదాత సుఖీభవ అంటారు. ఎందుకంటే ప్రతి గుళ్ళకాడ ఒక ప్రసాదం లాగా ఇస్తారమ్మా. ఆ ప్రసాదం లాగా మీరు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఈ 17 వారాలు వస్తుందో 16 వారాలు వస్తుందో ఆ వారానికి గురువారం ఆదివారము ఇట్లా మట్టి పోస్తే కింద పడనే జనం వచ్చేస్తారు. అది ఆడ కొంతమందికి అన్నదానం పెట్టుమని మా పెద్దలకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ప్రసాదంలాగా 5 రూపీస్ తీసుకోరి, ఇంత ప్రసాదంలాగా ఇయ్యి అని మరీ కొడుతున్న. ప్రతి ఇంటర్వ్యూలలో ఎందుకు చెప్తున్నా అంటే అన్నదానం ముఖ్యమమ్మా. కొంతమంది అది బోనాలు చేసేటోళ్ళు తినిపోతారు, కొంతమంది చేస్తురు అన్నదానం చేస్తలేరు. నేనే చేస్తున్నాను కాదు, కొంతమంది చేస్తురు. ఆ కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తారు. 1 వారం చేస్తారు, 2వ వారం, ఇంకా 3వ వారం, 4వ వారం, ఇట్లా ఇన్ని వారాలు ఉంటుంది. అన్ని వారాలల్లా ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత ప్రసాదంలాగా ఇచ్చేసి ఒక 5 రూపాయలు పెట్టు, 2 రూపాయలు పెట్టు, నీకు తోసింది పెట్టు స్వామి, ఒక బుక్కడి ఇచ్చేసి ఆడ అన్నదానం అన్నం దొరకదు, ఏం దొరకదు. చిప్స్ పాకెట్లు అవే దొరుకుతాయి. ఆరోగ్యానికి హానికరం అవి. వింటున్నావా? కొద్ది అన్నము ఇంత పులిగూరలాగా చేసి పెట్టినా కూడా మంచిగా ఉంటుంది. మరీ చెప్తున్నా ప్రభుత్వానికి కొద్ది అన్నదానం పెట్టండి. మీ ఛానల్ ద్వారా కూడా అలా చెప్పండి కొద్ది అన్నదానం గురించి. ఎందుకంటే నా గురించి కాదు, కొందరు ఇది చూడడానికి వస్తారు, మీదకి ఎక్కి దిగవారకలు ఆకలి అవుతుంది. ఒకసారి సేదనుభవం నాకు కూడా అయింది. మీదకి వచ్చి కిందికి వచ్చే వరకు ఆకలి అవుతుంది, చూస్తే ఏం లేవు, ఏం చేయాలి అప్పుడు? 4 అవుతుంది, 4, 5 అవుతుంది, ఏం చేయాలి అప్పుడు? ఆ నీళ్ళు దాగి బయటకు వచ్చి మళ్ళీ తిన్నాం. అందుకనే కొద్దిగా ఆషాఢంలా ఎన్ని వారాలు అయితే 17 వారాలు అవుతుందో ఆ 17 వారాలల్లో కొద్దిగా ఆ ప్రసాదంలాగా పెట్టుమని అందరికీ తలొంచి నమస్కారం చేస్తున్నా. దయచేసి అన్నదానము. ఇంకోటి ఏంటంటే ప్రతి భక్తులు వస్తురు, ఆషాఢ మాసంలో ప్రతి భక్తులు వస్తుర్రు. ఒక కాళ్ళకు వేసుకునే చెప్పులు లేకుంటే గుడికాడికి రావాలి. ఆషాఢంలో 7 వారాలు ఎట్లా అంటే మన 17 వారాలు అవుతుంది కదా, 17 వారాలు గురువారము ఆదివారము చెప్పులు వేయకుండా గోల్కొండ ఎక్కిన వాళ్ళకే మోక్షం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూసినా, నేను ఎన్ని ఏళ్ళని చూసుకుంటూ వస్తున్నా, నేను దాని గురించి చెప్పాలనుకున్నా కానీ చెప్పలేను. ఎందుకంటే
పోనీ అని ఈడికేని గుడి దాకా కూడా గుళ్ళకు కూడా చెప్పులు వేసుకొని పోతురు పానాలు బాగలేకుండా. దూరంకేని మొక్కు, నువ్వు దగ్గరికి రావాలని ఏం లేదు స్వామి. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ గోల్కొండకు వచ్చి ఆ గోల్కొండ ప్రాంతంకి ఎక్కి ఆడ ఉన్న జాగల ఆ బోనం కాడ ఇంత దండం పెట్టుకొని కిందికేనే అమ్మ సాంబవి రేణుక కలకత్తా కాళీ అమ్మ అని చెప్పేసి ఆమెను తలుచుకో, ఉజ్జోని మాంకాళిని తలుచుకో, జగదంబని తలుచుకో, నువ్వు ఇష్ట దైవాన్ని ఏ దేవుని పేరు తలుచుకుంటావో తలుచుకొని ఎక్కండి. కొందరు చెప్పులు వేసుకొని గుడిలోకి ఎక్కుతుర్రు. నా కళ్ళారా చూసిన బోనం ఎత్తుకొని పోతుంటే ఈడికైనా అందాక చెప్పులే కనబడుతున్న చీడలు ఆ చెప్పుల మీద నడుస్తురు. ఆ చెప్పులు వేయకుండా కూడా చెప్పులు వేసుకొని పోయినంత విలువ అవుతుంది. ప్రతి ఒక్కరు కుప్పలు చెప్పులు వేసిపోతురు. అసలు ఆ దేవుని దగ్గరికి పోతప్పుడు, గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి పోతప్పుడు అమ్మవారు సాక్షి చెప్తున్నా, అసలైన భక్తులు హిందూ ధర్మం ఉన్న వాళ్ళు ఇంట్లో కాడ చెప్పులు ఇడిచిపెట్టిపోరి, లేకుంటే మీరు ఎన్నన్నా పడేసన్న పోరి, కానీ ఆ గుడికి ఆ టెంపుల్కి తీసుకురా, గోల్కొండకి తీసుకురాకురి. ఆ గురువారం రోజు ఆదివారం రోజు మరీ దండం పెట్టి చెప్తున్నా, ఆ చెప్పుల కుప్పలు అమ్మవారి దగ్గర చెప్పులు ప్రసాదం పెట్టిపోతలే, మీరు చెప్పులు పెట్టిపోతురు. మరీ చెప్తున్నా, అట్లా మంచి దోషమ్మమ్మ కావచ్చు. ఆడపడుచులకు మరీ చెప్తున్నా, ఆడపడుచులు మగవాళ్ళకు పెద్దలకు చిన్నలకు ఆ చెప్పులు కానీ వేసుకొని రావద్దు. వచ్చేది ఉంటే కన్నా బయట గేట్ బయట పడేసి రారి లోపలికి. ఎందుకంటే ఆడ అమ్మవారి దగ్గర మీ ప్రసాదం ఇచ్చిపోతలేరు, మీ బాధల కష్టాలు ఇచ్చిపోతలేరు, చెప్పులు ఇచ్చిపోతురు మీరు. అంటే దాని అర్థం ఏంది? చాలా తప్పు. ఆ చెప్పులు వేసుకోకుండా రారమ్మా, చెప్పులు వేసుకోకుండా వచ్చేసి ఆ ధర్మం ఏంది పాటించండి. ఆ చెప్పుల కుప్పలు చూసి నాకు ఎంతో బాధ అనిపించింది. అందరు చెప్పుల మీదకి, మేము కూడా పోయినాం చెప్పుల మీదకి. ఏం చేద్దాం, ఎన్ని చెప్పులు జరపాలమ్మా? మేము పొద్దురాజులా మాడుకుంటూ పోతుంటే మొత్తం చెప్పులు ఏడికైనా దాకా గుడి దాకా చెప్పులు ఉన్నాయంటే అర్థం చేసుకో. గవర్నమెంట్ అయినా ఒక ఆలోచన చేసి చెప్పుల స్టాండ్ అనేది ఏర్పాటు చేస్తే అక్కడ పెట్టుకొని అసలు అది కాదమ్మా, మన చెప్పులు ఇష్టాన్ని పెడతారు. ఎన్ని పెడతారు గవర్నమెంట్ కూడా? మీకు తెలియలేదా? మన భక్తులమే కదా, హిందూ ధర్మంలో పుట్టినాం కదా, గుడికి పోతున్నాం తిరుపతికి పోయినప్పుడు ఏం చేయాలి? చెప్పులు ఇప్పే పోతాం కదా మనం. అవును. అంటే కారణం ఏంది? ఇప్పుడు కొంతమంది చెప్పులు కూడా వేసుకొని పోతారు. అర్థమైందా? కాబట్టి ఆ తిరుపతి అది మంచి పుణ్యక్షేత్రంకు పోతప్పుడు చెప్పులు వేసుకొని పోవద్దు. అది డ్రామాలు చేస్తలేము, యాక్టింగ్లు చేస్తలేము. ఆడ భక్తితోని మన అహంకారం పోవాలి, మా దుష్ట శక్తులు నివారి కావాలి, మా పాపాలని తొలగి మా ఆరోగ్యాలు ప్రసాదమే తల్లి. మాకు అనుకున్న పనులు కానీ మా పిల్ల పాపలతో సుఖశాంతులతో ఉండాలి, ఆడేడు బాలలు ఆడుతూనే ఉండాలి, పాడేడు బాలలు పాడుతూనే ఉండాలి. నీ చల్లని దీవులతో మాకు అన్నీ అనుకున్న పనులు కావాలని చెప్పి మొక్కనికి వస్తాం. ఆ మొక్కనికి వచ్చినప్పుడు చెప్పులు వేసిపోతున్నావాడా? వింటున్నావా? ఆ చెప్పులు మరో సంవత్సరం నుంచి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ చెప్పులు వేయకుండా ఆ చెప్పులు మంచిగా కాళ్ళతో వచ్చి మంచిగా దర్శనం చేయాలని మనసారా కొడుతున్నా. మరీ చెప్తున్నా, వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం నుంచి ఎందుకు కాదు, మారండి. మన తెలుగు సాంప్రదాయంలో టెంపుల్ల కాడికి పోయినప్పుడు చెప్పులు వేసుకొని రావద్దని మనసారా కొడుతున్నా. ఓల్చిడి విజయ్ పోతురాజ్ గౌలిపుర. ఓం నమ శివాయ, ఓం నమో శ్రీ మాత్రే నమ. ఇంకామా విజయ్ పోతురాజు గారు, ఇప్పుడు వచ్చే పోతురాజులకి మీరు ఇచ్చే సజెషన్ కానీ మీరు ఇచ్చే సలహా కానీ ఏదైనా ఉందా? అంటమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏసాలు వేస్తారు కదా, దయచేసి ఏసాలు వేయకుండా గంభీరతం ఆ భగవంతుడు నచ్చేట్లాగే ఇరి. ఇప్పుడు తల్లిదండ్రికి నచ్చేలాగా ఉంటే ఎంత జీవనార్థి వస్తుంది? అట్లా దేవత ముంగట ఉంటే పోతురాజుకు నచ్చేలాగా ఏరి, మీరు కూడా సుఖపడతారు. ఇయ్యాల కాకుండా రేపటికి పేరు వస్తుంది. నాకేమన్నా నేను మీదికేని కింద పడలే, నేను కూడా కష్టపడుకుంటా ఒక రీతిగా వేసుకుంటూ వచ్చినా కాబట్టి నలుగురు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మీరు కూడా మంచిగా తయారు గారి, మీకు కూడా వస్తారు నలుగురు వచ్చి మిమ్మల్ని కూడా మంచిగా అడుగుతారు. ఏందైనా ఎట్లనైనా నీ అనుభవాలు ఏంది, నీ చేదు అనుభవాలు ఏంది, ఇట్లా మంచి గురించి చెప్పాలి, 4 ముచ్చట్లు చెప్పాలి. ఏదో నేను అది చేస్తా, నేను ఇట్లా చేస్తే ఇట్రిల్లు చేస్తా అట్రిల్లు చేస్తా కాదు. ఏదైనా ధర్మం గురించి చెప్పు, నలుగురికి ఉపయోగించే మాట చెప్పండి. ఆడ చెప్పులు పడుతున్నాయి, ఆ చెప్పుల గురించి చెప్పలేరు. ఎందుకు చెప్తలేరు? చెప్పాలి. అవన్నీ కళ్ళ కనబడయా? గది నేను అనేది ఏంటంటే, వచ్చే తరానికి మంచిగా పోతురాజు అనేది పసుపు కుంకుమ ఆ భగవంతుడు నవ్వాలి, అమ్మవారు కూడా నవ్వాలి. నువ్వు అన్నీ వ్యతిరేకంగా చేసి అమ్మవారు నవ్వది ఇయ్యేలా కాకుండా ఎప్పటికీ ఈడే. నేను చెప్పే మాట కాదు, ఆ భగవంతుడు సాక్షిగా, దేవతల సాక్షిగా, ఆదే భూదే సాక్షి, పంచభూతంలో సాక్షిగా వింటున్నావా? ఆ దేవతనే చూస్తుంది అన్నీ. భగవంతుని దయ వల్ల మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. ఈ సంవత్సరము 2025 సంవత్సరము ఇప్పుడు 20 తారీఖు హైదరాబాద్లో అవుతుంది, 21 తారీఖు జులూస్ అవుతుంది. కాబట్టి దయచేసి సికింద్రాబాద్, హైదరాబాదు, యావత్ తెలంగాణలో
వచ్చిన గంటలకు తొలిపోవాలి, కాచిన గంటలకల తొలిపోలే, ధనం ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలకని సకల సంతోషాలతో కేలి విలాసాలతోని మంచిగా వర్షాలు కుర్చి అందరికీ పంటలు వండి ఆరోగ్యాలతోని సుఖశాంతులతో ఉండాలి. ఎటు లగ్గాలు అవుతుండ పాడేటు పాలలో పాడుతూ ఉండాలి, ఊగేది తొట్టలు ఊగుతూ ఉండాలి. ఆ భగవంతుని కటాక్షం మీ తలపైన కలిగి ఉండాలి. ఆ నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ అందరి కటాక్షం మీ తలపైన కలిగి ఉండాలి. దుష్టుని కన్ను దూరం కావాలి, దుష్ట శక్తులని వారిని. ఈ ఓల్డ్ సిటీ విజయ్ పోత్రాజ్ గోలిపుర ఓల్డ్ సిటీ విజయ్ పోత్రాజ్ టీం తరఫు నుంచి అందరూ భక్తులు ఈ టీవీ చూసిన వాళ్లకు సుఖశాంతులు ఉండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మనసారా కోరుతున్నా. ఈ JRR మూవీస్ అందరూ చూసి ఆ టీవీ మన చెప్పుకునే ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టాలి. మంచి చెప్పినా చెడు చెప్పినా మీకు మంచి అనిపిస్తే మంచి పెట్టు, ఓ ధర్మం ప్రకారంగా పెట్టురు, అంతేగాని ఒక చెడు చెప్పమని కాదు, మంచి చెప్పమని కాదు. మీకు ఎట్లా అనిపించిందో ఈ ఇలా పనిచేసే గ్రూప్లో అందరికీ ఈ టీం వాళ్ళకు కూడా సుఖశాంతులు ఉండాలి. ఈ టీవీ చూసిన వాళ్ళకు కూడా అందరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలకి సకల సంతోషాలతో కీలి విలాసాలతో అందరూ ఊర్లో ఉన్నవాళ్ళు గ్రామంలో ఉన్నవాళ్ళు మంచిగా అందరికీ పంటలు వండి అందరికీ సుఖశాంతులతో ఉండాలని నేను మనసారా కోరుతున్నా. ఈ యావత్ తెలంగాణలో యావత్ దేశంలో కూడా అందరికీ కోపాలు రాకుండా తాపాలు రాకుండా అందరికీ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ సుఖశాంతులు ఉండాలి. నా అమ్మ ఉజ్జోని మాంకాళి, ఆ జగదంబ కానీ, గోల్కొండ ఎల్లమ్మ కానీ, కలకత్తా కాళి కానీ, ఉజ్జోని మాంకాళి కానీ ఆ అమ్మవారి కటాక్షం అందరు కలిగి ఉండాలి. మా అందరినీ కాపాడాలని మనసారా కోరుతున్నా. ఓల్డ్ సిటీ విజయ్ పోత్రాజ్ గోలిపుర. ఓం నమః శివాయ, ఓం నమో శ్రీ మాత్రే నమః. చాలా ధన్యవాదాలండి. దేవుడి గురించి మాకు తెలియలేని అసలు ఆషాఢం అంటే ఏంటో కూడా తెలియదని మాకు అంత వివరంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. అమ్మా మీకు కూడా ధన్యవాదాలు అమ్మా. అంతా అనుకున్న పనులు కావాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుతున్నా. ఓం నమో శ్రీ మాత్రే నమః.